అసలు జ్యోతిష్య శాస్త్రాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్నది రాహుకేతువులు. అవి అసలు గ్రహాలే కాదు, నీడలు అవి. మరి వాటికి అంత ప్రభావం ఎందుకు, వాటికి అంత శక్తి ఎందుకు జ్యోతిష్యంలో? చంద్రుడికి ఒక రకమైనటువంటి గండం. బతుకమ్మ పండుగ వచ్చేస్తుంది. తెలంగాణలో అతిపెద్ద పూల పండుగ ఇది. గౌరీదేవిని పూజిస్తారు. అసలు ఈ పూల పండుగకు ఈ గౌరీదేవికి సంబంధం ఏంటి? అసలు ఈ బతుకమ్మ పండుగ ఎందుకు చేస్తారు? ఒక్కొక్క ప్రాంతంలో దీన్ని ఒక్కొక్క రకంగా దీన్ని ఆచరిస్తూ ఉంది. సో ఇది ఎలా ప్రారంభమైందంటే, మరి బతుకమ్మను 9 రోజులు ఆడాలి, ఇట్లా కొన్ని నిబంధనలు ఉంటాయి కదా. మీరు ఏ సిద్ధాంతిని అడిగినా, ఏ వేదాలలో ఎక్కడ కేసీఆర్ కవిత గారికి మాటలు లేవు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ కలుసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఒక్కొక్క జ్యోతిష్యుడు తనకున్న అనుభవం మేరకు తను ఏం చేస్తాడంటే, సంపూర్ణ చంద్రగ్రహణంతో మొదలై పాక్షిక సూర్యగ్రహణంతో ముగుస్తున్న పితృపక్షాలు, మరోవైపు గురువు అతిచారంతో చాలా అల్లకొల్లాలు జరగబోతున్నాయనేది ఒకవైపు మాట. మరోవైపు అమ్మవారి శరన్నవరాత్రులు వస్తున్నాయి, బతుకమ్మ వస్తుంది. ఇట్లా ఒకేసారి ఇన్ని రకాల ఖగోళ మరియు శాస్త్ర సంబంధమైన అనేక రకమైన పండుగలు, విచిత్రాలు జరుగుతున్న నేపథ్యంలో అసలు వీటన్నిటికీ కారణం ఏంటి? ప్రకృతి మనకేదన్నా చెప్తుందా, లేదంటే ఏం జరగబోతుంది తెలుసుకుందాం ఇవాల్టి ఇంటర్వ్యూలో. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ముందే చెప్పుకున్నాం మనం, ప్రకృతి మనకేమన్నా సంకేతాలు ఇస్తుందా అంటే, ఒకవైపు సంపూర్ణ చంద్రగ్రహణం, దాన్ని ముగింపు పాక్షిక సూర్యగ్రహణం, మధ్యలో పితృపక్షాలు, ఆ తర్వాత శరన్నవరాత్రులు, బతుకమ్మ, ఇట్లా ఆ తర్వాత గురువు అతిచారం అనేది చాలా భయపెడుతున్నారు అందరూ. దీని ద్వారా చాలా జరగబోతున్నాయి. దేశాల మధ్య యుద్ధాలని, రక్తపాతం అని, కొన్ని రాష్ట్రాల వారు చచ్చిపోతారని, వాళ్ళకి చాలా ఖండమని, కష్టకాలం దాపురించబోతుందని, ఇట్లా రకరకాలుగా నడుస్తుంది. మరి నిజంగా ఇట్లాంటివి జరుగుతున్నాయా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన స్వర్ణ కంకణధారి, అలాగే జ్యోతిష్య బ్రహ్మ శివశ్రీ కాళేశ్వరం సుమన్ శర్మ గారు ఇవాళ మనతో ఉన్నారు. మరి వారు జ్యోతిష్యంలో ఎన్నో పిహెచ్డీలు తీసుకున్న వ్యక్తి. చాలా అరుదైన జ్యోతిష్యులు, ఇన్ని పిహెచ్డీలు ఉన్న జ్యోతిష్యులు చాలా అరుదుగా ఉంటారు. మరి వారిని అడిగి మన యొక్క ధర్మ సందేహాలన్నిటికీ సమాధానం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. ఓం శివాయ గురవే నమః. శ్రీ భద్రకాళీ మాత్రే నమః. సదాశివ సమారంభం శంకరారాధ్య మధ్యమం అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర. ముందుగా 24/7 ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు, అదేవిధంగా దీపావళి శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఆయురారోగ్యములతో అష్టైశ్వర్యములతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ. థ్యాంక్ యూ గురుగారు. మా ప్రేక్షకుల తరఫున మీకు కూడా మా కృతజ్ఞతలు, అలాగే మా శుభాకాంక్షలు. ఈ పండుగలన్నింటిలో కూడా మీకు విజయం కలగాలని కోరుకుంటున్నాం గురుగారు. బతుకమ్మ పండుగ వచ్చేస్తుంది. తెలంగాణలో అతిపెద్ద పూల పండుగ ఇది. సో ఈ పండుగలో చాలా విశిష్టతలు, విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా బతుకమ్మ అంటే బతుకు అమ్మ అని అందరూ చెప్తుంటారు మామూలుగా. సో దీనికి గౌరీదేవిని పూజిస్తారు. అసలు ఈ పూల పండుగకు ఈ గౌరీదేవికి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఈ బతుకమ్మ పండుగ ఎందుకు చేస్తారు? అసలు దీని విశిష్టత ఏంటి? మనకి ఈ సంవత్సరం బతుకమ్మ 21వ తారీఖు రోజు, సెప్టెంబర్ 21వ తారీఖు రోజు పెత్ర అమావాస్య అంటాం కదా. మన భాద్రపద మాసం అయిపోయినటువంటి అమావాస్య, పెద్దలకు బియ్యం ఇస్తామంటాం కదా. అదే రోజు కూడా మనం బతుకమ్మను ఆరాధన చేయడం ప్రారంభం చేస్తాం. ఓకేనా? అసలు ఏంటి బతుకమ్మ అనేటువంటిది విషయాన్ని తెలుసుకుందాం. మనకి పూర్వం, ఇప్పుడు కాదు, పూర్వము మనకి గత్తర అనేటువంటిది మనకి ఇబ్బంది కలిగింది. గత్తర, కలరా గత్తర, దీంతో చాలామంది చనిపోయారు. సో అట్లా పుట్టినటువంటి ఒక పండుగ ఈ యొక్క బతుకమ్మ. అంటే బతకనీయమ్మ మాలో బతుకమ్మ అనేటువంటి పదము అనే నానుడి నుంచి పుట్టినటువంటి ఒక పండుగ ఈ బతుకమ్మ పండుగ. దాన్నే మన వాడుక భాషలో కూడా పూల పండుగ అని అంటుంటారు. మీరు కనుక గమనించినట్లయితే ఇది కేవలం తెలంగాణలో మాత్రమే ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేదు, దేశంలో ఎక్కడ లేదు, మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు. కేవలం మన తెలంగాణ సాంప్రదాయం మాత్రమే. ఇంకొక విషయం, ఇది శాస్త్రపరమైన ఆధారితంతో జరుపుకునే పండుగ కాదు. ఒక్కొక్క ప్రాంతంలో దీన్ని ఒక్కొక్క రకంగా దీన్ని ఆచరిస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇది ఎలా ప్రారంభమైందంటే, ఆ గత్తర, కలరా అనేటువంటి వ్యాధి ద్వారా చాలామంది చనిపోతూ ఉంటే బతుకమ్మ, బతకనీయమ్మ మాలో బతుకమ్మ అనే నానుడి నుంచి ఇది ప్రారంభం స్టార్ట్ అయింది. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఏంటిది దీని చారిత్రకమైనటువంటి ఆధారాలంటే, వరంగల్ ప్రాంతంలో
పాత వరంగల్ జిల్లా పర్వతగిరి అనేటువంటి ఒక మండలంలో చౌటపల్లి అనేటువంటి ఒక గ్రామంలో ఈ ఫస్ట్ టైం బతుకమ్మను ఆడినటువంటి ఒక చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయండి. నాకు తెలియదు. చౌటపల్లి అనే గ్రామంలో ప్రారంభం చేశారు. మా ప్రాంతంలో వచ్చేసి వరంగల్లో వచ్చేసి వంగాల శాంతి కృష్ణ ఆచార్య గారు అని చెప్పేసి బతుకమ్మ తల్లి చరిత్ర అని వారు ఒక పుస్తకం రాయడం కూడా జరిగింది. వారు ఆ పుస్తకం మీద కూడా చాలా మంది పిహెచ్డీలు చేశారు. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా దీని బతుకమ్మ చరిత్ర అంతా కూడా వారు వ్యాప్తి చెందించడంలో వాళ్ళు ప్రముఖులు వాస్తవంగా శాంతికృష్ణ ఆచార్య గారు. సో దానిలో చాలా క్లియర్గా రాయబడి ఉంటుంది. చౌటపల్లి అనే గ్రామంలో మొట్టమొదటిసారి ఒక బతుకమ్మను ఆడడం జరిగింది అన్నట్టు. అయితే చాలామంది ఎంగిలి పూల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, ఈ రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. అసలు అట్లాంటిది ఏదీ లేదు. అలిగిన బతుకమ్మ అని అలాంటిది ఏదీ లేదు. వాస్తవంగా విషయం ఏంటంటే ఎంగిలి పడని బతుకమ్మ, ఎంగిలి పడని బతుకమ్మ ద్వారా దీన్ని స్టార్ట్ అయింది. సో ఆరాధించడంలో ఎలా ఆరాధించాలనేటువంటి ఆలోచనకు వచ్చే వరకు మహాలక్ష్మి అమ్మవారు, సరస్వతి అమ్మవారు, గౌరీ అమ్మవారు ఈ 3 త్రిశక్తి స్వరూపంగానే బతుకమ్మను ఆరాధన చేస్తారు. ఓకే. సో పూలది అని అంటే అప్పుడు ఉన్నటువంటి పూల ప్రకారం తీసుకున్నారు. తంగెడి పూలను తీసుకున్నారు. ఆ తంగెడి పూలు కూడా ఎలా తీసుకున్నారంటే ఏ పువ్వు అయినా సరే అండి, మీరు గమనించండి, తంగెడి పువ్వు విషయానికి వచ్చే వరకు ఏ పూజకు వాడరు, ఏ ఆడవారు తలలో పెట్టరు, ఎక్కడ అలంకరణ గుమ్మాలకు వాడరు. సో కాబట్టి ఇప్పటి వరకు వాడనటువంటి పువ్వుని, రెండవది ఈ తేనెటీగలు వచ్చి అప్పటికి ఉన్నటువంటి ఒక మధురం స్వీకరించినటువంటి పూలు. సో అందుకేం చేస్తారు, తంగెడి పూలు కూడా విరసించిన పూలను వాడరండి, మొగ్గగా ఉన్నప్పుడే తీసుకుంటారు. ఆ మొగ్గగా ఉన్నటువంటి పూలను తీసుకొని వచ్చే పెట్టి ఆరాధన చేస్తారు. సో ఎంగిలి పడని పూలతో చేసేది బతుకమ్మ కానీ ఎంగిలి పూల బతుకమ్మ కాదండి. అది అంటే కాలక్రమేణా అది అలా అయిపోయింది, అలా వాళ్ళ వాడడం అలవాటు పడ్డారు. కానీ అసలు కరెక్ట్ చెప్పాలంటే ఎంగిలి పడని బతుకమ్మ. ఓకే. ఇంకోటి గురించి మరి అట్లా అనుకుంటే తంగేడు వాడతారు, గునుగు వాడతారు, బంతి పూలు కూడా వాడతారు. ఇప్పుడు తంగడి పువ్వు గురించే కదా నేను విశేషంగా చెప్పాను. గునుగు ఏంటి? గునుగు ఇప్పుడు వాళ్ళకి ఆ రోజులలో వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం ఏంటి, రెండోది దీంట్లో ఇంకొక ఔషధ గుణం కూడా దాగింది. తంగడి పువ్వుతో కానీ లేదా గునుగు పూలతో కానీ చేసినటువంటి వాటితో కనుక ఈ 9 రోజులు ఆడిన తర్వాత లేదా ప్రతిసారి ఆడిన తర్వాత ఏం చేస్తారు, దాన్ని తీసుకెళ్ళి ఆ కుంటలో పడేస్తారు. అవునా? సో అలా పడేయడం వల్ల ఏమవుతుందంటే విషరోగాలు అనేటువంటివి రావు. అవి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఔషధ గుణాలు కలిగిన పూలనే వాడతారు. అలా పూలను కూడా మీరు గమనించండి, రెగ్యులర్గా వాడేటువంటి చామంతి పూలను, గులాబీ పూలను వాడరండి, ఔషధ గుణాలు కలిగినటువంటి పూలనే వాడతారు. వాస్తవంగా చెప్పాలంటే ఇది గిరిజనులలో ఎక్కువగా ఇది ప్రాముఖ్యం చెందిందండి. తర్వాత కూడా మన రాష్ట్రం అంతా కూడా వ్యాప్తి చెందింది. వాస్తవంగా ఏంటంటే ఇది ఫస్ట్ పుట్టినటువంటిది ఏదైతే ఉందో గిరిజనుల నుంచి పుట్టింది వాస్తవంగా. సో వాళ్ళకి తెలుసు అంటే ఆరోగ్యపరమైనటువంటి సూత్రాలకు వాడవలేటువంటి ఒక ముక్కలనే వాడారు, వాళ్ళు ఆ పూలనే వాడారు, వేరే వాటిని వాడలేదు. మరి బతుకమ్మను 9 రోజులు ఆడాలి, ఇట్లా కొన్ని నిబంధనలు ఉంటాయి కదా, నిజానికి ఎన్ని రోజులు ఆడాలి బతుకమ్మని? అట్లా ఉండదండి. వాస్తవంగా కూడా ఇప్పుడు దీనికే శాస్త్ర ప్రామాణికం ఏమీ లేదు. మీరు ఏ సిద్ధాంతిని అడిగినా ఏ వేదాలలో ఎక్కడ లేదు దీని గురించి. ఇది కేవలం మన సాంప్రదాయం ప్రకారంగా ఆచరిస్తూనే వస్తున్నాం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రోజు ఆచరిస్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా దీనికి సంబంధించి ఏంటి, మనం 3 అమ్మవార్లను ఆరాధన చేసినట్టే. మహాలక్ష్మి అమ్మవారు, మహాసరస్వతి, గౌరీ అమ్మవారు, ఈ 3 త్రిశక్తి స్వరూపంగానే మనం బతుకమ్మను ఆడుతూ ఉంటాం. ఒకటి 6వ రోజు ఆడరండి. 6వ రోజు అలిగిన బతుకమ్మ కాదు, అరిష్టం అని చెప్పి మొదటిసారి ఆడినటువంటి రోజు 6వ రోజు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఆడలేదు. ఓకేనా? సో ఆ రోజు నుంచి 6వ రోజు అరిష్టం అనేటువంటి ఒక పదము నానుడిలోకి వచ్చి ఆ పదాన్ని పలకలేక అర్రము అనే పదాన్ని మన వాడుకలోకి తీసుకొచ్చారు. 6వ రోజు బతుకమ్మ ఆడితే ఆ మొదటిసారి ఆడినప్పుడు ఆ రోజు ఆగిపోయింది, 6వ రోజు ఆడలేదు. అరిష్టం జరిగింది అనే ఒక భావన వల్ల అది ఒక సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది. అంతేగాని అలాంటిది ఏమీ లేదండి. ఎవరి ప్రాంతాలను బట్టి వాళ్ళు ఆడుకోవచ్చు. కొన్ని ప్రాంతాల వారు 9 రోజులు ఆడి 10వ రోజు కూడా చేస్తారు. కొంతమంది 5వ రోజే ఆడతారు. 6వ రోజు నుంచి ఇక బతుకమ్మ ఆడరు. కొన్ని చోట్ల బొడ్డెమ్మ అని చెప్పి బతుకమ్మ కంటే ముందు వారం రోజుల నుంచి బొడ్డెమ్మ ఆడడం కూడా ఒక ఆనవాయితీగా ఉంది. సో దీనికి శాస్త్ర ప్రామాణికం లేదు. ఆ ఊరు ఆ వాడకు సంబంధించినటువంటి సాంప్రదాయ ప్రకారం ఆచరిస్తూ ఉండేటువంటి ఒక పండుగ ఈ పూల పండుగ, బతుకమ్మ పండుగ.
దీంట్లో రకరకాల పిండి వంటలు చేస్తారు, వాటికి ఏదైనా ప్రాధాన్యత ఉందా? అట్లా ఏం లేదండి, అది కూడా ఆరోగ్య సూత్రమే కదా. ఇప్పుడు లాస్ట్ రోజు పెత్తరమావాస్య రోజు ఉంటది, ఉదాహరణకి అవును. లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ అని చేస్తారు. సద్దుల బతుకమ్మ ఏం చేస్తారు? సద్దులు అనే పదం ఏంటి మనకి? అన్ని రకాలైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి. ఒక రోజు ఏం చేస్తారు? కొబ్బరి ఉన్న చక్కెర పెడతారు, అవును ఒకరోజు బెల్లంతో చేస్తారు, అవును నువ్వులతో చేస్తారు. అలా ఔషధ గుణాలు కలిగినటువంటి వాటినే మనము పంచడం, ప్రసాదంగా పంచడం అనేటువంటిది ఆనవాయితీ అండి. దసరా వస్తుంది, ఇప్పుడు విజయదశమి అంటారు, దసరా అంటారు. ఆ రోజు శమీ పూజ చేయాలంటారు, పాలపిట్ట దర్శనం చేయాలంటారు. అసలు ఏంటి దీని వెనుక ఉన్న పౌరాణిక గాథ ఏంటి అసలు? మనకు ఇతిహాసాలలో అండి, మనకు త్రేతాయుగం గురించి వెళ్దాము. త్రేతాయుగంలో మనం ఏమంటాం? దశకంఠుడైనటువంటి ఒక రావణాసురుడిని శ్రీరామచంద్రుడు సంహరించినటువంటి రోజుని మనం దసరాగా తీసుకుంటాం. ఓకే ఓకేనా? ఇది ఇక్కడ వరకు. ద్వాపర యుగానికి వచ్చే వరకు ఈ యొక్క పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళే ముందు తన ఆయుధాలన్నింటినీ కూడా శమీ చెట్టు మీద పెడతారు. అవును, అంటే జమ్మి చెట్టు, శమీ చెట్టు మీద పెడతారు. తిరిగి వచ్చిన తర్వాత ఈ యొక్క ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి శుద్ధ దశమి, శ్రవణా నక్షత్రంతో కూడుకున్న దశమి రోజే ఆ జమ్మి చెట్టు మీదకి వెళ్ళి ఆ ఆయుధాలను కిందికి తీస్తారు. ఓకేనా? సో కాబట్టి విజయదశమి అంటే దశకంఠుణ్ణి సంహరించినటువంటి ఒక రోజు కాబట్టి అది దసరా, దశమి దసరా. ఓకేనా? ప్రతి సంవత్సరం విజయదశమి రాదండి. శ్రవణా నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆశ్వీజ దశమి వచ్చినప్పుడు మాత్రమే, శుద్ధ దశమి వచ్చినప్పుడే అది విజయదశమి అవుతుంది. సో ఈ సంవత్సరం బ్రహ్మాండంగా మనకు విజయదశమి వస్తుంది. విజయదశమి అని ఎందుకు అన్నారు? మనకి ఈ ద్వాపర యుగంలో మనకు నేను చెప్తున్నాను కదా, పాండవులందరూ కూడా ఆయుధాలన్నింటినీ కూడా కిందికి దించి ఆయుధ పూజ చేసి వారు యుద్ధానికి సంసిద్ధులు అవుతారు. సో అలా విజయం చేకూరింది కాబట్టి దాని విజయదశమి అనేటువంటిది మనకు నానుడిలోకి వచ్చింది అన్నట్టు. సో ప్రతి సంవత్సరం విజయదశమి రాదు. ఈ సంవత్సరం అద్భుతంగా విజయదశమి వస్తుంది. అక్టోబర్ 2వ తారీఖు 2025వ తారీఖు రోజు ఈసారి మనకి బ్రహ్మాండమైనటువంటి విజయదశమి వస్తుంది. దాన్ని సద్వినియోగపరచుకోవాలి మనం. మరి ఏం చేయాలండి విజయదశమి రోజు వస్తే? నూతన వాహన కొనుగోలు కానివ్వండి, అగ్రిమెంట్స్ కానివ్వండి, నూతన వ్యాపార ప్రారంభానికి కానివ్వండి, ఇది విశేషమైన రోజు అండి. ఈ విజయదశమి రోజు వాహనం కొనుగోలు చేయడం వల్ల కీర్తి ప్రతిష్ట కలుగుతుంది, వంశం వృద్ధి కూడా కలుగుతుంది అండి. నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేస్తే కూడా దిగ్విజయంగా మీరు ఆ వ్యాపారాన్ని మీరు కొనసాగించగలుగుతారు. ఏదైనా ముఖ్యమైన అగ్రిమెంట్స్ కానివ్వండి, ఏవి ఉన్నా కూడా ఆ రోజు చేసుకోండి. ఈసారి వచ్చేటువంటిది విజయదశమి, నిజమైన విజయదశమి, అసలు విజయదశమి కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోండి ఈ సంవత్సరం. ఇంకోటి ఏంటంటే ఉదయం సుమారుగా 7:30 నుంచే ప్రారంభం అవుతుంది. సో రోజంతా కూడా విజయదశమి ఉంది కాబట్టి బ్రహ్మాండంగా దీన్ని ఉపయోగించుకోండి. దీపావళి, ఈ దీపావళి పండుగ కూడా చాలా విశిష్టంగా చెప్పుకుంటాం. తెలంగాణలో అయితే కేదారేశ్వర వ్రతం అని ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. ఏంటి దాని విశిష్టత? మనకు దీపావళి అనగానే మనకు 3 విషయాలను మనకు మదిలో మెదులుతాయి. మొదటిది ఏంటిది? లక్ష్మీ కుబేర వ్రతం. రెండవది హారతులు. మూడవది దీపావళి, లక్ష్మీ పూజ, అదేవిధంగా కేదారేశ్వర వ్రతం. ఈ 3 అంటే దీపావళి అనగానే మన మదిలో మెదిలేటువంటి 3 అంశాలు. ఓకేనా? అసలు దీపావళి అంటే ఏందో తెలుసుకుందాం ముందుగా. దీపావళి అనగానే ఏం చెప్తాము? మనకి వలి అంటే వరస అండి, దీపాల వరస అంటారు. దీపాల వరస ఎక్కడుంటుంది? మనం వెలిగించిన దీపాల వరసనా? కాదు. అసలు దీపావళి అనే దానికి ఒక అద్భుతమైన ప్రామాణికం ఉన్నది. ఏంటంటే ఊషద్వే సాది సంయుక్తే ఇది దీపావళిర్భవేత్ అంటారు. అంటే ఆకాశంలో, భూమండలంలో మనం కనుక భూమి మీద ఉన్నాం కదా, మనం ఒకవేళ ఆకాశంలో వెళ్ళి భూమిని చూసామనుకోండి, ఈ యొక్క దీపావళి రోజు స్వాతి నక్షత్రంలో, అంటే దీపావళి ఎప్పుడు సంభవిస్తూ ఉంటుంది అంటే ఒకే నక్షత్రంలో సూర్య చంద్రులు ఇద్దరు కూడా ఉదయించినటువంటిది దీపావళి అండి. మీరు కనుక గమనిస్తే స్వాతి నక్షత్రంలోనే సూర్యుడు ఉంటాడు, అదే స్వాతి నక్షత్రంలోనే చంద్రుడు ఉంటారు. అంటే సూర్య చంద్రులు ఇద్దరూ కూడా ఉదయించినటువంటి యొక్క సమయము దీపావళి. అంటే ఏమవుతుంది అంటే మనం ఆకాశంలో ఉండి కనుక భూమిని కనుక చూస్తే, ఉదాహరణకి ఇది భూమి అనుకోండి, ఒక వలాకారంలో ఒక దివ్య తేజస్సు పుడుతుందట. అంటే స్వాతి అనేటువంటి ఒక నక్షత్రము, అధిదేవత రాహు అనేటువంటి వాడు, వాయుదేవుడు అనేటువంటి అధిదేవతలు, ఆ యొక్క నక్షత్ర కాంతి అంతా కూడా వరుసగా
ఒక నక్షత్ర కాంతి ఏర్పడుతుంది. అంటే నక్షత్రాలన్నీ కూడా ఒక క్రమ వరుసలో భూమి చుట్టూ ఒక వెలుతురుని విరజిమ్ముతాయి. అది ఆకాశంలో చూస్తే మన భూమి మీద ఇలా ఏర్పడుతుందనే విషయం తెలుస్తుంది. వలి అనేది అర్థము దీపాల వరుస, అంటే నక్షత్రాలు ఖగోళంలో ఏర్పడే ఒక అద్భుతమైనటువంటి ఒక విషయం దీపావళి అండి. అందుకే దానికి చెప్తారు ప్రామాణికంగా, ఊషద్వే సాది సంయుక్తే ఇది దీపావళిర్భవేత్ అంటారు. అంటే ఒక వలయాకారంలో భూమి చుట్టూ ఒక వరుసలో ఏర్పడతాయట నక్షత్రాలు. అందులో ప్రాథమికంగా మొట్టమొదటిటువంటి కాంతి విరజిల్లేది స్వాతి నక్షత్రం. అందుకే మనకి అమావాస్య రోజు స్వాతి నక్షత్రం వస్తేనే మనం కొత్త నోములు అనేటువంటిది చెప్తూ ఉంటారు కదా, మన కేదారేశ్వర వ్రతం పట్టుకుంటామని అంటున్నారు కదా. సో అది అసలు దీపావళి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మనం దీపావళి మనం వరుస అంటే దీపావళి వరుస మనం అనేది చెప్పుకున్నాం కదా. ఇలా 2 కథలు మనకు ప్రాముఖ్యంలో ఉన్నాయండి. ఒకటి ఏంటంటే నరకాసురుడిని సత్యభామ సంహరించినటువంటి రోజు నరక చతుర్దశి, దాని ప్రాముఖ్యంగా మనం జరుపుకుంటాం. ఇంకొకటి ఏంటంటే శ్రీరామచంద్రుడు మన యుద్ధాన్ని ముగించుకొని, అంటే రావణ సంహారం చేసిన తర్వాత, దశకంఠుడైనటువంటి రావణుని సంహరించిన తర్వాత అయోధ్యకు విచ్చేసినటువంటి రోజుగా కూడా మనం దీపావళి జరుపుకుంటూ ఉంటాం. ఇక ముఖ్యమైనటువంటి విషయంలోకి వెళ్దాం. మనకి లక్ష్మీ కుబేర వ్రతం అనేటువంటిది కొంచెం ఆచరణలో ఉందండి. మరి ఏ రోజు జరుపుకోవాలంటే మనం త్రయోదశి రోజు మనం జరుపుకోవాలండి. ఈ సంవత్సరము 19వ తారీఖు రోజు అక్టోబర్ 2025 ఆదివారం రోజు మనము లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించాలి. మన వాడుక భాషలో దాన్ని ధన తేరస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఎందుకు ఆచరించాలండి మనము ఈ లక్ష్మీ కుబేర వ్రతం? మరి ఈరోజే ఆచరించాలా, మరి ఎప్పుడైనా ఆచరించవచ్చా? ఎందుకు ఇవాళ ఆచరించడం వల్ల కలిగేటువంటి ఒక లాభం ఏంటంటే, ఈ కలియుగానికి మనకు 3 ఉన్నారండి సంపదనిచ్చేవారు. మొట్టమొదటి వాళ్ళు ఈశ్వరుడు, అంటే అష్టైశ్వర్యాలకు అధిపతైన ఈశ్వరుడు మనకి ధనాన్ని ధాన్యాన్ని ఇస్తారు. రెండవది నిరుతి అనే ఒక రాక్షసుని సంహరించినటువంటి యొక్క లక్ష్మీ అమ్మవారు కూడా మనకు ధనాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ కలియుగంలో కుబేరుడు కూడా మనకు ధనాన్ని ఇస్తాడు. కాబట్టి లక్ష్మీ కుబేర వ్రతం అనేటువంటిది ఈరోజు ఆచరించినట్లయితే అన్నపానాలకు లోటు లేకుండా ఉంటారు. రెండవది తర్వాత హారతులు. ఈ హారతుల యొక్క విషయం ఏంటి? హారతులు ఎందుకు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అంటే, హారతులో మనకు 2 పద్ధతులు ఆచరణలో ఉన్నాయి. ఒకటి సూర్యోదయం పూర్వము కేవలం దంతధావన చేసి, అంటే కేవలం పండ్లు కడుక్కొని మాత్రమే, స్నానం చేయకంటే ముందే హారతులు తీసుకునే పద్ధతి ఒకటి. చక్కగా స్నానం చేసి, అభ్యంగన స్నానం చేసి దైవతార్చన చేసుకున్న తర్వాత హారతులు ఇచ్చేటువంటి ఒక పద్ధతి మన యొక్క ఈ ప్రాంతంలో, మన తెలంగాణ ప్రాంతంలో ఆచరణలో ఉన్నాయండి. మరి ఆ రోజే ఎందుకండి మనం హారతులు ఇచ్చుకోవాలి? తెల్లారిచ్చుకోవచ్చు కదా, దీపావళి కదా, ఎలాగో మనం తెల్లారి దీపావళి రోజు మన హారతులు ఇచ్చుకోవచ్చు కదా అంటే, నరక చతుర్దశి రోజే హారతులు ఇచ్చుకోవాలి. దీని వెనుక దాగి ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, యుద్ధ సమయంలో నరకాసురుడు ఏం చేస్తాడంటే, ఒకటి నల్లటి మాయ అనేటువంటి దాన్ని భూమండలంతా కూడా వ్యాప్తి చెందేటట్టు చేస్తాడు. అంటే ఆ మాయ అంటే మనం మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఒకటి నల్లటి పొగను అంతా కూడా మాయ లెక్క ఈ భూమండలానికి వ్యాప్తి చెందేటట్టు చేయడం వలన అది ఆ గాలి పీల్చుకున్నటువంటి వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో వాళ్ళంతా కూడా స్తంభించిపోతారట. సో కాబట్టి ఈ నరక చతుర్దశి రోజు మనకు ఆనవాయితీగా ఏం చేస్తారంటే, చక్కగా దీపాలను వెలిగించి ఆ యొక్క యజమానుడికి ఖచ్చితంగా, అంటే ఆ గాలి నుంచి, ఆ చెడు నుంచి, ఆ దిష్టి నుంచి, ఆ నజర్ నుంచి, ఆ రాక్షసుడి యొక్క పీడ నుంచి ఆ యజమాని యొక్క ఆయుష్ వృద్ధి చెందడం కోసం హారతి ఇచ్చి చక్కగా దిష్టి తీసి విజయ తిలకం దిద్దుతుంది అన్నట్టు. ఇది హారతుల వెనుక ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం. సో కాబట్టి ఉదయం పూట చేసుకునేటువంటి వారు, సూర్యోదయం తర్వాత చేసుకునేవారు ఎవరైనా కూడా ఈ సంవత్సరం 20వ తారీఖు రోజు 2025 అక్టోబర్ మండే సోమవారం రోజు మనం ఈ యొక్క హారతులు నిర్వహించుకోవచ్చు. రెండవది 21వ తారీఖు రోజు అక్టోబర్ 2025 మంగళవారం రోజు మనం దీపావళిని మనం ఆచరిస్తూ ఉంటాం. అదేవిధంగా అదే రోజు కేదారేశ్వర వ్రతాన్ని మనం ఆచరించాలి. అయితే చాలామందికి ఒక అపోహ ఉందండి, మంగళవారం అవుతుంది కదండి, మరి మంగళవారం కేదారేశ్వర వ్రతం చేసుకుంటాం కదా, మరి అదే రోజు కదిలించుకోవచ్చా అంటే, ఈ విషయానికి వచ్చేవారు కూడా 2 ఆచరణలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, కేదారేశ్వర వ్రతం ఉదయాన్ని
ఆచరించి సాయంత్రం తిరిగి మళ్ళీ పూజా విధానం అంతా కూడా ఆచరించి కదిలించుకునే పద్ధతి ఒకటి. కొంతమంది సూర్యాస్తమయం తర్వాత కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించి వాళ్ళు నిద్ర చేయించి మరుసటి రోజు కేదారేశ్వరుని కదిలించుకునేటువంటి 2 పద్ధతులు ఆచరణలో ఉన్నాయండి. సో మంగళవారం అయినప్పటికీ కూడా కేదారేశ్వరుని కదిలించుకోవచ్చు, దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. రెండవది, మనకు కేదారేశ్వర వ్రతం అనగానే మనకి ఇంకొక అంశం వెళ్తుందండి. మరి పడిపోయినటువంటి యొక్క వ్రతాలు మనం ఆచరించవచ్చా, లేకపోతే మాకు గ్యాప్ వచ్చిందండి, మాకు సంవత్సర సూతకం అయిందండి, లేదా కొత్తగా మా బిడ్డాలుడికి పట్టించాలనుకుంటున్నామండి అనేటువంటిది చాలామందికి ఒక సందేహం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా స్వాతి నక్షత్రంతో కూడుకున్న అమావాస్య వచ్చినప్పుడు మాత్రమే మన ఈ యొక్క కేదారేశ్వర వ్రతాన్ని అనేటువంటిది ఆచరించాలి. సో ఈ సంవత్సరం మనకి స్వాతి నక్షత్రంతో కూడుకున్న అమావాస్య రావటం లేదు. సో పడిపోయిన నోములు ఆచరించడానికైనా కొత్త నోములు పట్టుకోవడానికైనా ఈ సంవత్సరం పనికిరాదు. మీరు ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా పడిపోకుండా చేసుకునేవారు మాత్రమే కేదారేశ్వర వ్రతాన్ని చేసుకోవచ్చు. ఇంకొక సందేహం ఉంటుంది, మరి ఆ రోజు వీలు కాలేదండి, మరి ఎప్పుడైనా చేసుకోవచ్చా అంటే కార్తీక మాసంలో ఎప్పుడైనా కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించవచ్చు. తిదివార నక్షత్రాలతో సంబంధం లేదు. సో చాలామంది ఏమంటారు సోమవారమే చేసుకోవాలండి, లేదు కార్తీక పౌర్ణమి రోజే అలాంటిది ఏమీ లేదండి. ఆ 30 రోజులలో ఎప్పుడైనా కేదారేశ్వర వ్రతాన్ని మీరు ఆచరించవచ్చు. అయితే ఒక్కటి శాస్త్ర ప్రకారంగా ఏంటంటే ఎప్పుడైనా మీరు ఆచరించదలుచుకుంటే పొద్దున అంటే మార్నింగ్ చేసుకునేటువంటి వాళ్ళు మళ్ళీ మనం అదే రోజు కదిలించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రవారం రోజు కేదారేశ్వర వ్రతాన్ని చేయరు, ఎందుకంటే మనం సాయంత్రమే కదిలించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ శుక్రవారం చేసే తెల్లారి మరుసటి శనివారం రోజు కదిలించుకునేవారు నిస్సందేహంగా శుక్రవారం రోజు కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఒకటే రోజు కేదారేశ్వర వ్రతాన్ని చేసి అదే రోజు సాయంత్రం కదిలించుకునేటువంటి వారు మాత్రం శుక్రవారం కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించకూడదు. ఏ రోజైతే ఒక ఇంకో డౌట్ ఉంటుంది, ఏమండి మరి దీపావళి కూడా శుక్రవారం రోజే వస్తుంది కదా, మరి అలా ఏంటప్పుడు అలాంటిది దోషం ఉండదు. మీరు కార్తీక మాసంలో ఉండేటువంటి శుక్రవారం గురించే చెప్తున్నాను. దీపావళి రోజు వచ్చేటువంటి ఒక శుక్రవారం గురించి మనం ఆ సందేహం కూడా అవసరం లేదు. ఓకేనా? ఇక చివరిగా లక్ష్మీ పూజ. మనం దీపావళి రోజే మనం లక్ష్మీ పూజ చేయడం అనేటువంటిది ఆనవాయితీ, అంటే అమావాస్య ఉన్నప్పుడే చేయాలి. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. లక్ష్మీ కుబేర వ్రతం అనేటువంటిది వేరు, లక్ష్మీ పూజ ఆచరించే విధానం వేరు. అమావాస్య రోజు మాత్రమే మనం లక్ష్మీ పూజ చేసుకోవాలి, అది బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఎప్పుడు చేయాలి? ఎప్పుడైతే మీకు రాత్రి 10 గంటల తర్వాత అమావాస్య ఉంటుందో మీరు ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకోవడం విశేషము. అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాతనే ఖచ్చితంగా లక్ష్మీ పూజ చేయాలి. చాలామందికి అవగాహన లేక పొద్దున పూటనో మధ్యాహ్నం పూటనో దీపావళి రోజే ఓ పని అయిపోతుందనో వీళ్ళు ఈ వ్యాపార స్థలాల యందు లక్ష్మీ పూజ చేస్తున్నారు. అలా పద్ధతి కాదు. ఖచ్చితంగా సూర్యాస్తమయం అయిపోవాలి. వీలైతే రాత్రి 9 తర్వాత మాత్రమే లక్ష్మీ పూజ చేసుకోండి. ఒకవేళ అమావాస్య కనుక నిండు అమావాస్య ఉండి రాత్రి 11, 12 గంటలకు కూడా అవకాశం ఉంటే ఆ సమయంలో ఆచరించుకోవడం కూడా ఇంకా విశేష ఫలితాలను ఇస్తుంది. సో ఇంట్లో కూడా చేసుకోవచ్చు, వ్యాపార స్థలాల యందు కూడా ఈ యొక్క లక్ష్మీ పూజ చేసుకోవడం విశేషమైనటువంటి యొక్క యోగ్యతను అదృష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలండి లక్ష్మీ పూజ అని చెప్తూ ఉంటారు. మరి మాకు మంత్రాలు రావండి, లేదా ఆ సమయంలో మాకు అయ్యగారు దొరకరండి, మరి ఎలా లక్ష్మీ పూజ ఆచరించుకోవచ్చు అంటే సులువైనటువంటి పద్ధతి చెప్తానండి. ఒక చక్కటి వెండి పళ్ళెం తీసుకోండి, లేదా వెండి పళ్ళెం లేకపోతే మీరు స్టీల్ పళ్ళెమైనా పర్వాలేదు. అందులో వాడనటువంటి కాయిన్స్ అన్నిటిని కూడా వేయండి. ఓకేనా? నోట్లు వాడనటువంటి యొక్క కరెన్సీ నోట్లు ఉన్నా కూడా పెట్టుకోండి, కానీ మన కాయిన్స్ మాత్రమే విశేషంగా చెప్తారు. అలా పోసి మంచిగా బ్రహ్మాండంగా దీపారాధన చేయండి. ఏదన్నా ఒక స్వీట్ కానివ్వండి, ఏదన్నా ఒక పండు కానీ నైవేద్యం పెట్టండి. ఏమి మంత్రాలు చదువుకోవాల్సిన అవసరం లేదు. అమ్మా నన్ను దయ ఉంచు, మా ఇంట్లో స్థిరంగా ఉండు, మమ్మల్ని కాపాడు అని దండం పెట్టుకొని చేస్తే కూడా లక్ష్మీ పూజ చేసినట్టే. అంతేగాని మంత్రాలు చదువుకోండి, అయ్యగారు బాగా మంత్రాలు చదువుకుంటారు, బాగా పూజలు చేస్తారు, వాళ్ళకే లక్ష్మీ అలా కాదు. మీరు ఏమి కూడా చేసుకోకున్నా కూడా చక్కగా ప్లేట్లో చక్కటి చిల్లర పైసలు అన్నీ కూడా పోసి మీరు చక్కగా దీపారాధన చేసి బ్రహ్మాండంగా మీకు నచ్చిన పూలతో అలంకరించుకొని పసుపు కుంకుమ అక్షింతలు వేసి మీకు తోచిన నైవేద్యాన్ని ఇచ్చి మీరు అమ్మ అని దండం పెట్టుకొని లక్ష్మీ అమ్మవారిని అడగండి. ఏది అడిగితే ఆ రోజు లక్ష్మీ అమ్మవారు ప్రసన్నంగా ఇచ్చేస్తారు. సో గురుగారు, ఇప్పుడు మన ఈ యొక్క మీ ఇంటర్వ్యూ ద్వారా ఒక కొత్త సెగ్మెంట్ అనే దాన్ని ఒకటి పరిచయం చేయబోతున్నాము.
ఎందుకంటే మీరు చేసే ఇంటర్వ్యూలు అవన్నీ చూసి చాలామంది ప్రేక్షకులు మా ఛానల్‌కు అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకంటే మీది చాలా విశిష్టత అంటే జ్యోతిష్యులలో మీరు ఒక విశిష్టమైన ధోరణి మీది. అంటే జస్ట్ వాళ్ళకి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్తే చాలు. మీరు ఏమైనా చెప్పేస్తారు. ఇంకా కొందరికి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా గూడా మీరు ప్రశ్న శాస్త్రం ఏదో ఒకటి జేసేసి వాళ్ళకి చెప్పేస్తారు. దాంతో చాలామంది అట్రాక్ట్ అయ్యి మాకు మా ఛానల్‌కి కొన్ని ప్రశ్నలు పంపించారు. గురువుగారిని అడగండి కొంచెం మా తరఫున అని జెప్పి కొన్ని ప్రశ్నలు అడిగారు. సో, వాటిని మీ ముందు పెట్టబోతున్నాను గురుగారు. సో, విజయవాడ నుంచి మాధవి గారు ఏమడుగుతున్నారంటే నాది ధనుస్సు రాశి గురుగారు. ఈ గురువు అతిచారంలో వచ్చినప్పుడు గురువు అష్టమంలోకి గనుక వెళ్తున్నాడు అంటున్నారు మరి. నాకు ప్రాణగండం అనే మాట గూడా అంటున్నారు. నిజంగా అది ప్రాణగండమా? లేదంటే దీనికేమన్నా పరిహారాలు అవేమైనా చేసుకోవాలా నేను? ధనుసు రాశి వారికండి ఇప్పుడు ప్రజెంట్ అర్ధాష్టమ శని నడుస్తుంది ప్రజెంట్. ఇప్పుడు గురువు సప్తమంలో బ్రహ్మాండంగా ఉన్నాడు, అంటే సంపూర్ణమైన గురుబలం ఉంది. 3వ స్థానాన్ని కూడా రావు చాలా అద్భుతంగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. అయితే ఇప్పుడు గురువు అతిచారంలోకి వెళ్తున్నాడు కదా, సుమారుగా ఒక 45 రోజుల నుంచి 48 రోజులు సుమారుగా గురువు మళ్ళీ తిరిగి కర్కాటకంలోకి వస్తున్నాడు అక్కడ ఉచ్చస్థానంలోకి. సో వీరి సందేహం ఏంటి, గురువు వీరికి అష్టమ భావం అవుతుంది కదా, ఎలా అండి అనేది వీరి సందేహం. మనకి ఎప్పుడైనా అతిచారంలో 2 గ్రహాలే ఉంటాయండి, ఒకటి శని, 2 బృహస్పతి. ఈ 2 గ్రహాలే అతిచారంలో ఉంటాయి, ఎప్పుడు వేరే గ్రహాలు అతిచారంలోకి వెళ్ళవు. సో ఈసారి వచ్చేటువంటి బృహస్పతి కూడా తన ఉచ్చస్థానమైనటువంటి కర్కాటకంలోకి వస్తున్నాడు. సో ఇది పెద్ద భయపడాల్సిన అతిచారం కాదు. రెండవది, ఇది వ్యక్తిగతమైన జాతకం మీద ఎక్కువ ప్రభావితాన్ని చెయ్యదు. గురువు అతిచారం చేయగలిగినప్పుడు అది కేవలము పరిపాలించే రాజుల మీద దాని యొక్క ఇంపాక్ట్ పడుతుంది. వ్యక్తిగతమైన జాతకం మీద కేవలం ఒక 30% పడుతుంది. 70% ప్రకృతి మీద పరిపాలించే రాజుల మీద పడుతుంది, కానీ వ్యక్తిగతమైన జాతకం మీద 30% పడుతుంది. రెండవ అంశం ఏంటంటే బృహస్పతి ఇక్కడ అష్టమ స్థానంలోకి వచ్చి కొంతకాలం అంటే సుమారుగా 48 రోజులు ఉండి తిరిగి మళ్ళీ సప్తమంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అత్యధికమైనటువంటి ఫలితం సప్తమ గురువు యొక్క ప్రభావమే ఎక్కువ ఉంటుంది. బట్ ఆ పర్టికులర్ ఆఫ్ 48 రోజులలో వాహనం నడిపేటప్పుడు కానీ, పెద్దవారితో ఏదైనా చర్చ చేసేటప్పుడు కానీ కొత్త పనులు ప్రారంభం చేయకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. అంటే నేను మొత్తానికే అసలు ప్రభావితం ఉండదని నేను అనట్లేదు, బట్ అలాంటి ప్రాణగండాలు అలాంటి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఏం చేయాలి ఒకవేళ పరిహారం అని కూడా అడిగారు కాబట్టి దత్తాత్రేయ స్వామిని కానీ గణపతిని కానీ ఆరాధన చేసుకుంటే సరిపోతుంది, భయపడాల్సింది ఏమీ లేదు. ఓకే. సో గురుగారు, రాజమండ్రి నుంచి రమణి వాళ్ళు రాస్తున్నారు, మా అమ్మాయికి 28 ఏళ్ళు, ఇంకా పెళ్లి కాలేదు, ఏం చేస్తే మా అమ్మాయికి వివాహ యోగం కలుగుతుంది అని అడుగుతున్నారు గురుగారు. మరి ఆమెకి డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ లేవు. జనరల్గా అండి మనం డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే ఏం చేస్తామంటే సప్తమ స్థానం శుక్రస్థాన స్థితి, ద్వితీయ స్థాన స్థితిని బట్టి పరిశీలన చేస్తాం. మరి ఇక్కడ ఈ పర్టికులర్ ఆఫ్ కేసు ఏమైంది, మనకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేదు. సో ఏం చేయాలి అనేటువంటిది వారు అడుగుతున్నటువంటి ముఖ్యమైన ప్రశ్న. కాత్యాయని అమ్మవారు అనేటువంటిది ఆరాధన కనుక చేసినట్లయితే త్వరగా వివాహం అయ్యేటువంటి యోగ్యత ఉంటుంది. అంటే పరిహార శాస్త్రంలో ఎవరికైతే లేటుగా వివాహం అవుతుందో, ఎవరికైతే అంటే వివాహ ప్రయత్నాలు చేస్తే చాలా ఇబ్బందులు కలుగుతున్నాయో, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేదు, మనం వేరే రెమెడీస్ తీసుకునే అవకాశం లేదు అనుకున్నప్పుడు కాత్యాయని అమ్మవారిని ఆరాధన చేసి మంగళవార నియమాన్ని కనుక పాటించినట్టయితే తొందరగా వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అనేటువంటి యొక్క దుర్గా గాయత్రి మంత్రాన్ని రోజు 108 సార్లు చదువుతూ మంగళవార నియమం పాటించినట్లు కనుక అయ్యి బెల్లమన్నం కనుక అమ్మవారికి నివేదన కనుక చేసినట్లయితే తొందరగా వివాహం అవుతుంది. రైట్. కరీంనగర్ నుంచి సుజాత గారు అడుగుతున్నారు గురుగారు, మా అత్తగారు ఈ మధ్య పోయారు, ఆడపిల్లనైన నేను పితృపక్షంలో ఆమెకు తర్పణం వదలవచ్చా, మా ఇంట్లో మగదిక్కు లేదంటే మగవాళ్ళు ఎవరు లేరు అని అడుగుతున్నారు. జనరల్గా అండి పితృపక్షాలలో తర్పణాలు ఎవరికి విడిచిపెట్టొచ్చో అనంటే ఆడవారికి తర్పణ విధి అనేటువంటిది లేదండి వాస్తవంగా. సో ఎవరైనా బంధువులను, ఏ దూర బంధువులతోడైనా ఒప్పించి మీరు తర్పణాలు చేయించడం శ్రేష్టం, కానీ ఆడవారికి తర్పణ యోగం అనేటువంటిది లేదండి. అయితే ఇప్పుడు మరి ఫలానా వాళ్ళకే పెట్టొచ్చానంటే శాస్త్రం ఎంత గొప్పగా చెప్పిందంటే మన ఇంట్లో చనిపోయిన పని వాళ్ళకు కూడా మనం తర్పణం పెట్టచ్చు, మన ఇంట్లో చనిపోయిన జంతువులకు కూడా తర్పణం పెట్టచ్చు, మన తాతలకు, ముత్తాతలకు, మేనమామలకు, మేనత్తలకు, ఇలా ఎన్నో రకాలైనటువంటి వరుసలకు, స్నేహితుడు కూడా మనం తర్పణం విడిచిపెట్టచ్చు అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు ఎవరైనా
మీ బంధువులలో ఏ రక్త సంబంధికమైనా పర్వాలేదు, లేదా మీ వారికి సంబంధించిన మేనల్లుళ్ళు కానీ ఎవరున్నా పర్వాలేదు, తర్పణం పెట్టొచ్చు. కానీ ఆడవారికి తర్పణ విధి లేదండి. ఒకవేళ అలాంటి పరిస్థితులలో ఉంటే మీరు ఏదైనా బ్రాహ్మడికి వెళ్ళి సంకల్పం చెప్పుకొని వారినే చేయమని చెప్పవచ్చు. వారికి ఏదైనా సాహిత్య దానాన్ని ఇచ్చేసి, అంటే ఆ రోజు ఉండేటువంటి ఒక భోజన నిమిత్తమై వారికి సాహిత్యాన్ని ఇచ్చి కూడా మీరు క్రతువుని పూర్తి చేసుకోవచ్చు. కానీ మీరే తర్పణానికి మాత్రం పనికిరాదు. అట్లాగే గురుగారు, వరంగల్ నుంచి లావణ్య గారు అడుగుతున్నారు, బతుకమ్మలో 6వ రోజు అలిగిన బతుకమ్మ అంటారు. ఆ రోజు అసలు బతుకమ్మను పేర్చకూడదా, పూజ చేయకూడదా, ఇది నిజమేనా? బతుకమ్మ అనేటువంటి విషయానికి వచ్చే వరకు చౌటపల్లి అనేటువంటి ఒక గ్రామంలో పాత పర్వతగిరి అనే మండలంలో పాత వరంగల్ జిల్లాలో ఇది మొట్టమొదటిసారిగా ఆడినటువంటి చారిత్రకమైన ఆధారాలు చెప్పాను కదా. సో శాంతికృష్ణ ఆచార్య గారు రాసినటువంటి పుస్తకంలో బతుకమ్మ తల్లి అనే పుస్తకంలో చాలా స్పష్టంగా రాశారు. వారు ఏమని రాశారంటే, ఆ మొదటిసారి ఆడినప్పుడు 6వ రోజు ఆ బతుకమ్మను ఆడడం అనేది జరగలేదట. సో ఆ రోజు ప్రయత్నం చేస్తే అరిష్టం జరిగింది అనేటువంటిది వారి యొక్క పురాణ, అంటే వెనకటి నుంచి వారు చెప్పినటువంటి మాట. సో అలాగే ఆచరించిన, అంటే కొంచెం సెంటిమెంట్ కదా, కొన్ని విషయాలలో మనం సెంటిమెంట్ ఫాలో అవుతాం కదా. సో అప్పుడు మొదటిసారి ఆడినప్పుడు 6వ రోజు ఆడలేదు కాబట్టి ఇప్పటి నుంచి కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారు, 6వ రోజు అలిగిన బతుకమ్మ అని, అరిష్టము అని, ఇదే మన తెలంగాణ భాషలో అర్రెము అనే ఒక పదం వాడుతూ ఉంటారు. సో అలా వెనకటి నుంచి అలా వచ్చిందండి, అంతేగాని వేరే ఏమీ లేదు. నెల్లూరు నుంచి ప్రసాద్ గారు అడుగుతున్నారు, సార్ పితృపక్షంలో మాకు ఏమీ చేయడం తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఆర్థికంగా కూడా మేము అంతంత మాత్రం డబ్బు కూడా లేవు, మా పితృదేవతల అనుగ్రహం కోసం ఇంట్లోనే చేసుకోదగిన అత్యంత సులువైన ఖర్చు లేని పరిహారం ఏమన్నా చెప్తారా అని అడుగుతున్నారు. మంచిదండి, ఎందుకంటే చాలా మందికి కూడా ఆర్థికంగా వెసులుబాటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పాపం ఆ ఒక్కరోజు మందమే 100, 150, 200 ఎంతో అంత కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. శాస్త్రపరంగా అయ్యో ఇది పడగొట్టొద్దు, మా నాన్నగారికి మేము బియ్యం ఇచ్చుకోవాలనే తపన కూడా వారికి ఉంటుంది. ఏమి లేదండి, వారి ఫోటో ముందు చక్కగా ఒక దీపాన్ని వెలిగించి మీకు చాతనైనంత బియ్యాన్ని ఒక బ్రాహ్మణ్ణి పిలిచి మనసులో మీరు అనుకున్న ఆ బియ్యాన్ని దానం ఇవ్వండి, సరిపోతుంది. మీకు చాతనేది, మీకు 10 రూపాయలే వీలైనాయి పర్వాలేదు, ఆ బియ్యం మీద 10 రూపాయలు పెట్టి బ్రాహ్మణ్ణి ఒప్పించుకొని ఇచ్చేయండి, ఏవి తప్పులేదు. కానీ మనము స్మరణ చేసుకొని, అంటే పితృదేవతల స్మరణ చేసుకొని నాకు చాతనైంది ఇదే అని చెప్పి మీరు ఇవ్వడంలో కూడా ఏది లేదంటే దైవానుగ్రహంతో పాటు పితృదేవతల ఆశీర్వచనం కూడా ఉంటుంది. అట్లాగే సికింద్రాబాద్ నుంచి ఒక సోదరి, పేరు చెప్పవద్దని అడుగుతూ అడిగారు, మాకు సంతానం లేదు, ఏం చేస్తే, ఎవరిని పూజిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది, దయచేసి చెప్పండి గురూజీ. అంటే ఇక్కడ 2 అంశాలండి. సంతానం గురించి అడిగారు కాబట్టి మనకు జాతకం పరిశీలన చేసి వారి జాతకంలో ఏదైనా దోషాలు, గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటిది ఒక పద్ధతి. సరే, ఓకే, మరి వాళ్ళ జాతకాలు ఉన్నాయో లేవో, సరే వారు ఎట్లా సంతానం గురించి అడిగారు కాబట్టి సంతానానికి ముఖ్యమైనటువంటి కారకులు, అంటే మనం జనరల్ కూడా చెప్పాను కదా, గ్రహాలలో కూడా రవి, బృహస్పతి, కుజుడు, ఈ ముగ్గురు కూడా సంతాన కారకులు అనేది చెప్పాను. కాబట్టి మీకు ఒక 3 సూత్రాలు చెప్తానండి సంతానం అవ్వడానికి. ఒకటి, ఖచ్చితంగా సూర్య నమస్కారాలు గనక ఆచరిస్తే సంతానం అవుతుంది. రెండవ పద్ధతి, మీరు ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళారనుకోండి, రావి చెట్టు వేప చెట్టు కలిపి ఉంటాయి, మీరు కనుక ఒకవేళ గమనిస్తే కొన్ని దేవాలయాలలో ఉంటాయి. ఆ చెట్టుకు కనుక మీరు రోజు 108 ప్రదక్షిణాలు, లేదు మీ శరీరం ప్రకారం 108 ప్రదక్షిణాలు చేసేటువంటి పరిస్థితి లేదు, మీ హస్బెండ్ని కూడా తీసుకొని వెళ్ళి ఆ చెట్టు నీడలో ఒక అర్ధ గంట సమయాన్ని స్పెండ్ చేసిరండి, చాలు, మీకు సంతానం అవుతుంది. మూడవది వచ్చేసి సంతాన గోపాల స్వామి, అంటే విష్ణుమూర్తిలో ఉన్నటువంటి ఒక అవతారం సంతాన గోపాల స్వామి అంటారు. అలా సంతాన గోపాల స్వామి యొక్క శ్లోకం ఉంటుంది, మంత్రము ఉంటుంది. మీరు తెలిసిన బ్రాహ్మడి ద్వారా ఆ యొక్క మంత్రాన్ని కనుక మీరు కనుక రోజు జపించినట్లు కనుక అయితే కనుక మాత్రం మీకు సంతాన యోగం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. గుంటూరు నుంచి రవి గారు అడుగుతున్నారు, గురుగారు నాది కుంభరాశి, 6వ ఇంట్లో గురువు అంటున్నారు. సో ఈ అతిచార సమయంలో నేను ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టవచ్చా, లేక పెడితే ఏమైనా నష్టం వస్తుందా? కుంభరాశి వారికి అండి సంపూర్ణమైనటువంటి గురుబలం ఉందండి పంచమ స్థానం నందు. సో ఈ అతిచార యొక్క ప్రభావం వల్ల షష్టమంలోకి వెళ్తుంది కాబట్టి వారికి ఒక డౌట్ ఉంది. అయితే 6వ స్థానంలో గనక గురువు కనుక ఉన్నాడు అనుకోండి, శుభగ్రహాలైనటువంటి నైసర్గిక శుభుడైన రవి అయినా పర్వాలేదు, లేదా బృహస్పతి అయినా పర్వాలేదు, శుక్రుడైనా పర్వాలేదు, గోచారంలో 6వ స్థానంలో ఉంటే దాన్ని సువర్ణమూర్తిగా తీసుకోవచ్చు.
సో 6వ ఇంట బృహస్పతి చెడు ఫలితాలను ఏమి ఇవ్వదండి. మంత్ర అనుష్ఠాంగ బలాలను కూడా మీరు పెంచుకోవచ్చు. కొత్త విద్యను కూడా మీరు అభ్యసించవచ్చు. కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు. ఎలాంటి నష్టం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. దిగ్విజయంగా మీరు చేసుకోండి. కమలాపూర్ నుంచి రంజిత్ అడుగుతున్నారు సార్, విజయదశమి రోజు పాలపిట్టను చూస్తే నిజంగానే అదృష్టం వస్తుందా? ఒకవేళ అది కనిపించకపోతే ఏమవుతుంది? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనకి దసరా ఉంటుందండి, విజయదశమి అని ఉంటుంది అని కూడా చెప్పాను కదా. దసరా వచ్చినప్పుడు పాలపిట్టను చూస్తే విశేషత ఏం లేదు, కానీ విజయదశమి రోజు మాత్రం పాలపిట్టను చూస్తే మాత్రం అది శుభశకునంగా తీసుకుంటారు. ఈ ఆనవాయితీ ఎలా వచ్చిందంటే, ద్వాపర యుగంలో శమి చెట్టు మీద ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా దించుకొని వీరు కురుక్షేత్ర యుద్ధానికి సంసిద్ధులు అవుతారు. కాబట్టి ఆ రోజు శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి దశమి రావడం వల్ల మనం దాన్ని విజయదశమి అనుకుంటాం. కాబట్టి ఒక్కసారి ఆయుధాలన్నీ కూడా పనిచేస్తున్నాయా లేవా అనే ఒక ఉద్దేశంతో మన అర్జునుడు ఏం చేశాడంటే, బాణాన్ని ఇలా ఒక్కసారిగా సంధించినట్టు చేశాడు. ఆ శబ్దానికి ఒక నిద్రిస్తున్న ఉన్నటువంటి ఒక పాలపిట్ట లేసి ఎగిరిపోతూ ఉంటుంది. దాన్ని శ్రీకృష్ణుడు గమనించి అందరినీ ఆ పాలపిట్టను చూడమని చెప్తాడు. సో పాలపిట్ట చూడంలో 2 విషయాలు చెప్తాడు శ్రీకృష్ణుడు. ఇది అత్యంత శకున శాస్త్రంలో అత్యంత అద్భుతమైనటువంటి శుభశకునం అనేది ఒకటి. 2, మనకు పితృదేవతల యొక్క ఆశీర్వచనము పాలపిట్ట ద్వారా మనకు సందేశాన్ని కలిగిస్తుంది అనేది ఒక పద్ధతి. సో కాబట్టి అది మనకు ఆచరణలోకి వచ్చిందండి. అంటే చాలామంది పల్లెటూర్లలో ఏం చేస్తారు, ఖచ్చితంగా పాలపిట్టను చూసే ప్రయత్నం చేస్తారు, లేదా కొంతమంది పాలపిట్టను బంధించి కూడా మనకు చూపెట్టే ప్రయత్నం చేస్తారు. సో పాలపిట్ట దర్శనం అనేది సాంప్రదాయంలో వచ్చిందండి. సో దానికి ఏంటంటే శుభశకునము, మంచి శుభాలు కలుగుతాయి పాలపిట్టను చూసినటువంటి యొక్క సందర్భాన్ని బట్టి అనేటువంటిది. అదేవిధంగా పితృదేవతల యొక్క ఆశీర్వచనం లేదా పితృదేవతల నుంచి మనకు ఒక పాజిటివ్ మెసేజ్ వచ్చినట్టుగా కూడా మనం ఆ యొక్క పాలపిట్ట దర్శనాన్ని తీసుకోవచ్చు. సో గురుగారు, చివరి ప్రశ్న. సో నారాయణ ఖేడ్ నుంచి సాయి అడుగుతున్నాడు, ఈ యొక్క ప్రతిరోజు లేవగానే అందరూ రాశులు, రాశి ఫలాలు, దిన ఫలాలు, వార ఫలాలు, మాస ఫలాలని యూట్యూబ్ నుండి అవే, పత్రికల నుండి అవే. అయితే ఆయన అడుగుతుంది ఏంటంటే, గురుగారు నాది ఇప్పుడు సింహరాశి, ఈ సింహరాశి లాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు, అట్లా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లక్షల కోట్ల మంది ఉంటారు కదా, వీళ్ళు చెప్పేది అందరికీ ఒకేసారి ఎలా వర్తిస్తుంది? అసలు ఒకరికొకరు సంబంధమే ఉండదు కదా. ఇది నిజంగా నమ్మదగ్గదేనా? శాస్త్రీయమైన రీజన్స్ ఏమైనా ఉన్నాయా దీని వెనకాల? అద్భుతమైనటువంటి ఒక ప్రశ్న అండి. వాస్తవంగా కూడా రెగ్యులర్గా కూడా మమ్మల్ని అందరూ కూడా అడుగుతూ ఉంటారు, గురుగారు రాశి ఫలాలు అసలు నమ్మొచ్చా అండి, అసలు రాశి ఫలాలు మనం వినొచ్చా అనేటువంటిది అండి. అయితే ఇంకొక పాయింట్ కూడా అడిగారు. ఒక్కొక్క జ్యోతిష్యుడు ఒక్కొక్క రకంగా చెప్తుంటారు ఎలా తీసుకోవాలండి అన్నట్టు. ఇప్పుడు జ్యోతిష్యులు ఏం చేస్తారంటే, వారు గురువు నేర్పినటువంటి ఒక విద్య ప్రకారం వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఒక్కొక్కసారి చెప్పేటప్పుడు కొంతమంది రవిని ఎక్కువ బేస్ తీసుకుంటారు, కొంతమంది గురుగ్రహాన్ని బేస్ తీసుకుంటారు, శనిని తీసుకుంటారు. అట్లా ఒక్కొక్క జ్యోతిష్యుడు ఏం చేస్తారంటే స్పెసిఫిక్గా ఒక్కొక్క 2-3 గ్రహాలను ఎక్కువగా స్పెసిఫిక్గా పాయింట్స్ రాస్తూ ఉంటారు. సో కొంతమంది ఏం చేస్తారంటే, సరే గురువు అనేటువంటి సంవత్సరం మొత్తం ఒకే రకంగా ఉంటుంది కాబట్టి గురువు యొక్క ప్రాముఖ్యతను తగ్గించుకొని వాళ్ళు ఏం చేస్తారు, రెగ్యులర్గా మారేటువంటి రవి, బుధ, శుక్ర, కుజులను తీసుకుంటారు. సో రాశి ఫలాలలో నేను మీకు చెప్పదలుచుకునేటువంటి ఒక సలహా సూచన ఏంటండి అంటే, మీరు ఇంకో మాట అడిగారు, లక్షల మంది ఉంటారండి సింహరాశి వారు, ఎలా అన్వయించుకోవాలండి వీరందరికీ? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జాతకం యొక్క ప్రభావం వ్యక్తిగతమైన జాతకాన్ని బట్టి అంశం ఉంటుంది, మీ లగ్నాన్ని బట్టి కూడా ఉంటుంది, ఒక రాశిని బట్టే ఉండదు. ఇప్పుడు పలానా సింహరాశిలో కష్టమ శని అండి, అపమృత్యు దోషం అంటే సింహరాశి వాళ్ళందరికీ అపమృత్యు దోషం అని కాదు. వారి వ్యక్తిగతమైన జాతకంలో శని ఎక్కడ ఉన్నాడు, శని బలంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా, వీళ్ళకి మంచి చేస్తాడా, చెడు చేస్తాడా, సో వ్యక్తిగతమైన జాతకాన్ని కూడా మనం పరిశీలన చేసుకోవడం అవసరం. ఈ గురు అతి సంచారంలో కూడా సింహరాశి వాళ్ళకి చాలా ప్రాబ్లం. 12వ స్థానంలోకి వస్తున్నాడు అంటే ఉన్నటువంటి గురుబాలను తాత్కాలికంగా ఒక 48 రోజులు కొంత నెగిటివ్లోకి వస్తున్నాడు, 12వ స్థానంలోకి వస్తున్నాడు. సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే, వ్యక్తిగతమైన జాతకం పరిశీలన చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. రాశి ఫలాలు ఎందుకు వినాలండి అని అంటే, ఒక్కొక్క జ్యోతిష్యుడు తనకున్న అనుభవం మేరకు తను ఏం చేస్తాడంటే, ఇగో ఈ అంచనా ఉంటుందండి. ఉదాహరణకు నేను ఇప్పుడు చెప్తా అండి, మీరు ఎలాగో సింహరాశి అన్నారు కదా, సింహరాశి ప్రకారం నేను కొన్ని అంశాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నేనేం చెప్తాను, నేను రవిని, కుజుడిని, బుధుడిని, శుక్రుడిని బేస్ చేసుకొని కొన్ని పాయింట్స్ చెప్పాను అనుకో, నేను చెప్తాను ఏమంటానంటే, మీరు ఏదైనా రహస్యపరమైన ఒప్పందాలు కానీ ఒక వ్యక్తిని కలిసి
సీక్రెట్స్ బయటికి వెళ్ళకూడదు, అది రాజకీయంగా కావచ్చు, లేదా వ్యక్తిగతంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏదైనా ఒక సీక్రెట్గా వ్యక్తులను కలవాలనుకుంటే దిస్ ద రైట్ టైం అని చెప్తాను. ఎందుకంటే కుజుడు అంత అద్భుతంగా ఉన్నాడు ఈసారి ఈ రాశి వారికి. అంటే ఈ వార ఫలాలు అనుకోండి, ఉదాహరణకి సింహరాశి వార ఫలాలు చెప్తున్నాను అనుకోండి. సో అష్టమ శని యొక్క ప్రభావం వల్ల ఏం చెప్తాను, వాహనాలు నడిపేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి అంటాను. సప్తమ రాహు వల్ల ఏం చెప్తాను, నూతన వధూవరులు జర గొడవలు పడకండి, కొట్టాడలు పడకండి, మిస్కమ్యూనికేషన్ ఏర్పడుతుంది, వధూవరుల మధ్యలో ఇబ్బందులు కలుగుతాయండి అని చెప్తాను. శరీర స్థాన కేతు యొక్క ప్రభావం శరీరానికి గాయాలయ్యే అవకాశం ఉంటుందండి. తరచూ మీ అభిప్రాయాలను మార్చుకుంటారండి. అలా కాకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి నాకు సలహా కూడా ఇస్తాను. ఏకాదశి గురువు వల్ల ఏం చెప్తాను, కెరియర్లో బ్రహ్మాండంగా ఉంటుందండి. రైబలం కొంచెం తగ్గింది కాబట్టి అనుకున్న పనులు కొన్ని పోస్ట్ పోన్ అవుతాయండి. శరీరం కొంచెం సోమరిపోతుతనంకి ఎదురవుతుందండి. ఇలా నేను ఒక 10-20 పాయింట్స్ చెప్తూ ఉంటాను. సో 10-20 దగ్గర ఇంకో 50 చెప్పినా అనుకుందామండి. 50కి 50 మీకు మ్యాచ్ అవ్వవు కదా. 50లో ఒక 2, 3, 4, 5 మీరు చూసుకోవాలి. సో ఆ ఓవరాల్గా చెప్పిన విషయాన్ని మీకు అన్వయించుకోవాలి. ఉదాహరణకు చెప్తానండి, జమానత్ సంతకాలు పెట్టకండి, మధ్యవర్తిత్వాలు చేయకండి నేను అన్నాను అనుకోండి. ఆ వారం మీరు ఫ్రెండ్ అయినా మీ క్రెడిట్ కార్డు అడిగాడు అనుకోండి, ఇవ్వకండి. లేదా ఎవరైనా షూరిటీ సంతకం పెట్టామనుకో రిజెక్ట్ చేయండి. ఇది కూడా సలహానే కదా. సో రాశి ఫలం ఎలా తీసుకోవాలంటే అక్కడ చెప్పినటువంటి జ్యోతిష్యుడు యొక్క అంశాలన్నింటినీ కూడా మూలం అర్థం చేసుకోండి. తను చెప్పాలనుకునేటువంటి మెయిన్ టాపిక్ ఏంటో అర్థం చేసుకోండి. దాన్ని మీ వరకు మీరు అన్వయం చేసుకోండి. అలా కేర్ తీసుకునే ప్రయత్నం చేయాలి. జ్యోతిషం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పూజలు, పునస్కారాలు, దానాలు, ధర్మాలు నెగిటివ్ని కంప్రెస్ చేస్తాయి, మన తలరాతలను మార్చవు. సో కాబట్టి ఎప్పుడైనా ఒక జాతకంలో బలం తెలుసుకోవాలి, బలహీనతలు తెలుసుకోవాలి. దాని అనుగుణంగా మనం ప్రిపేర్ అయి ఉండాలి. అది శాస్త్రం. ఇప్పుడు ఉదాహరణకండి నేనే చెప్తున్నాను కదా, నా జాతకం ఉందండి, నాది కుంభరాశి. నేనేం చేస్తాను, నా టైం మంచిగా ఉందనుకోండి, నేను బ్రహ్మాండంగా ఎక్కువ క్లయింట్స్కి టైం ఇస్తాను, ఎక్కువగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తాను. నా టైం కొంచెం నార్మల్గా ఉందనుకోండి, నేను జ్యోతిష అభ్యాసం చేస్తాను, నేను కొత్త టాపిక్స్ నేర్చుకుంటాను. సో అలా ఎప్పుడైనా ఒక నెగిటివ్ పీరియడ్ని ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా వాడుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక నా టైం మంచిగా లేదండి, ఉదాహరణకి రాహు అనుకూలంగా లేదు, ఏదో రకంగా నేను అప్పు చేయాల్సిన టైం ఉందనుకోండి, నేనేం చేస్తా, అప్పు చేసి జాగకుంటా, అప్పు చేసి బంగారం కొంటా. అంటే ఏం చేయాలి, నెగిటివ్ని కూడా పాజిటివ్గా తీసుకునే ప్రయత్నం చేయాలి. సో అలా జ్యోతిషం ఉపయోగపడుతుందండి. సో జపాలు పూజలు కూడా మేము ఎందుకు చెప్తామంటే నెగిటివ్ని కొంత కంప్రెస్ చేయడానికి చెప్తాను తప్పితే ఇక తలరాతలు మారుతాయండి, స్టార్లు తిరుగుతాయని చెప్పం. రెండవది, చాలామంది రాశి ఫలాలలో భయపెడుతుంటారు. ఏమంటున్నారంటే మీకు ఇక మిమ్మల్ని కాపాడేటోడు లేడు, భగవంతుడు ఇక మీరు ఏం చేయలేరు, ఇక మీరు మీకు ఇక అపమృత్యు దోషం ఉంటుంది, మీకు ఇట్లయితుంది, మీకు దీర్ఘకాలిక రోగాలు వస్తాయని భయపెడుతూ ఉంటారండి. సో రాశి ఫలాలలో చెప్పే ఫలితాలు 30% మీరు పరిగణలోకి తీసుకోండి, పూర్తి స్థాయిలో మీరు అన్వయించుకోండి. చెప్పేటువంటి మెయిన్ పాయింట్స్ని అనుకోండి, దాన్ని మీ వరకు మీరు అన్వయించుకోండి. సో గురూజీ, మొన్న మీరు ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పారు, తద్దినాలు మధ్యాహ్నం పూటే పెట్టాలి అనేది. ఏదో నామమాత్రంగా చెప్పిందే చాలామంది ఆశ్చర్యపోయారు. ఇది చాలా ధర్మ సూక్ష్మం, ఇది ఎవరికి తెలియదు, ఎంత గొప్పగా చెప్పారు, ఇంతవరకు ఈ విషయం ఎవరికి చెప్పలేదని కూడా చాలామంది మీ సాటి జ్యోతిషులు కూడా మెచ్చుకున్న సందర్భం. సో దాన్ని ఇంకొంచెం వివరంగా చెప్తారా, అసలు అది ఎట్లా? ఇప్పుడు మనకి షట్కాలములు అంటారు, 6 కాలాలుగా చెప్పబడతాయి. అవును. సో మనం షట్కాల సంధ్యావందనం అంటారు, లేదా షట్కాల దైవారాధన అంటారు. అంటే 6 కాలాల యందు మనము దైవారాధన చేయాలనేది మన శాస్త్రం. అవును. సరే, ఇప్పుడు అది ఆ టాపిక్లకు వెళ్తే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. సో మనం ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఈ కలియుగంలో ఇప్పుడున్నటువంటి యొక్క మన జీవన విధానంలో ఏం చేస్తున్నాం, మనం 2 సార్లు సంధ్యావందనం చేసుకునే ప్రయత్నం చేస్తారు. సద్బ్రాహ్మణుడు ఎవరైనా కూడా ఉదయం చేసుకుంటాడు, సాయంత్రం చేసుకుంటాడు. ఇప్పుడు కొంతమంది వీలు కాని వాళ్ళు రోజు పూట ఒక్కరోజే సంధ్యావందనం చేస్తున్నారు. ఇందులో ఒక ప్రామాణికంగా చెప్తారండి, ఏంటంటే సూర్యోదయాతి లగ్నం నుంచి, అంటే రవి ఏ లగ్నంలో అయితే ఉంటాడో, ఏ రాశిలో అయితే ఉంటాడో, సూర్యోదయ లగ్నం అదే అవుతుంది. అక్కడి నుంచి లగ్నాలు ప్రారంభమవుతాయి. సుమారుగా 1 గంట 45 నిమిషాల నుంచి 2 గంటల వరకు ఒక్కొక్క లగ్నం ఉంటుందండి. ఓకేనా? ఒక లగ్నం 2 గంటల 12 నిమిషాల వరకు కూడా ఉండవచ్చు. సో ఓవరాల్గా మనకి 12 లగ్నాలు, 12 × 2 24 అవర్స్. ఓకేనా? సో సూర్యోదయం నుంచి 4వ లగ్నాన్ని అభిజిత్ లగ్నం అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. దశమం నందు రవి ఉంటాడు, కేంద్ర భావ్యం నందు రవి ఉంటాడు, కాబట్టి సర్వకార్యాలు శుభం.
అంటే సంపూర్ణమైన కార్యకారకుడైన రవి ఉంటాడు కాబట్టి ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయంగా మనకు సాగుతుంది అనేది మనకు. అందుకే మనం అంటాం కదా అభిజిత్ లగ్నం అంటే ఏం చూసుకోవాల్సిన పని లేదండి అంటాం. దాని తర్వాత 5వ లగ్నాన్ని అపరాహ్న లగ్నము అంటారు. అపరాహ్న లగ్నము అంటారు. ఇప్పుడు మన జ్యోతిష్యంలో అండి పితృదోషాలండి మీకు ఈ ఇబ్బంది ఉండండి ఆ ఇబ్బంది ఉండండి అని చెప్తుంటారు కదా. ఇది నవమ స్థానాన్ని బట్టి చెప్తారు. ఈ జన్మ ఇలా మీరు ఎత్తాలని ఎవరు నిర్ణయం చేశారు? పితృదేవతలు నిర్ణయం చేశారు. ఈ జన్మ మీరు ఇలా ఎత్తాలి అని చెప్పి డిసైడ్ చేసినటువంటి వారు పితృదేవతలు. సో 9వ స్థానాన్ని పూర్వ పుణ్యస్థానము అంటారు. 9వ స్థానమే పితృస్థానము అంటారు. రవిని పితృకారకుడు అంటారు. సో అపరాహ్న లగ్నం ఏదైతుందో అపరాహ్నము అంటే పితృదేవతలకి అన్నం పెట్టేటువంటి ఒక సమయము. పితృదేవతలకు అన్నం పెట్టేటువంటి ఒక సమయం. మన కాలమానం ప్రకారంగా మనం సంవత్సరానికి ఒక రోజు పెడుతున్నాం. వాస్తవంగా చెప్పాలంటే భూతకాలమానం ప్రకారం మనం ప్రతిరోజు వరకు అన్నం పెడుతున్నట్టే. మన కాలమానం సంవత్సరం, భూతకాలమానం అది ఒక్కరోజే వాళ్ళకి. అంటే వారికి రోజు మనం అన్నం పెడుతున్నట్టే వాస్తవంగా. సో అపరాహ్న లగ్నము అంటారు. అంటే ఏంటంటే ఆ లగ్న సమయంలో 9వ స్థానం నందు అంటే పూర్వపుణ్య స్థానమునందు పితృకారకుడైనటువంటి రవి పితృస్థానమునందు ఉంటాడు. కాబట్టి మనకు డైరెక్ట్ పితృదేవతలు అసెస్ ఉంటుంది ఆ టైంలో. సో ఆ రోజు మన గృహమునందు ఈశాన్య భాగంలో పితృదేవతలు వస్తారు. వాళ్ళు వస్తారు కాబట్టి పితృదేవతలకి మనం భోజనం పెట్టి, అందుకే తద్దినం అయిపోయిన తర్వాత మీరు గమనించినట్లయితే బ్రాహ్మడు అక్షింతలు ఇచ్చి ఆ ఈశాన్యం వైపు అక్షింతలు వేసి దండం పెట్టమని చెప్తాడు. ఈశాన్య పితృరూపేణ అని శ్లోకం చెప్తాడు అక్కడ. అంటే దండం పెట్టుకుంటారు. ఈశాన్యానికి అక్షింతలు వేసి అక్కడ మన పూర్వీకులు వచ్చారు అనే భావనతోటి మనం దండం పెట్టుకుంటాం. ఇది చాలా వాస్తవం. అయితే మాకు టైం లేదండి, మేము ఆఫీస్కి పోవాలండి అని పొద్దున 8 గంటలకి వచ్చి తద్దినం పెట్టమని చెప్తూ ఉంటాం. దయచేసి మానుకోండి. మీకు 360 రోజులు ఆఫీస్ ఉంటుంది కావచ్చు. మీ నాన్నగారికో మీ తాతగారికో ఈ యొక్క పెట్టేటువంటి అవకాశం సంవత్సరంలో ఒక్కరోజు ఉంటుంది. దయచేసి మీరు సెలవు పెట్టుకుంటారా లేకపోతే ఇంకేదైనా టైం కేటాయించుకుంటారా కేటాయించుకోండి. రెండోది బ్రాహ్మణులకు కూడా నా తరపుకెళ్ళి విజ్ఞప్తి, మీకు ఇంకో దగ్గర కార్యక్రమం ఉందనో ఇంకో దగ్గర తద్దినం ఒప్పుకున్నానో మీరు వచ్చేసి ఇది కథం చేసుకొని ఇంకో దగ్గరికి పోవచ్చు అనే ఆలోచన విధానం కూడా దయచేసి చేయకండి. ఎందుకంటే బ్రాహ్మడు తప్పు చేయకూడదు. కరెక్ట్. వాళ్ళకి తెలియకపోతే మనం అర్థం చెప్పి చేయాలి కానీ మనం కూడా తప్పు చేయకూడదు. సో ఈ వేదికగా బ్రాహ్మణులకు కూడా నేను ఇవ్వగలిగేటువంటి సలహా ఏంటంటే దయచేసి మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు మాత్రమే ఈ యొక్క అపకర్మ కానీ తద్దినం కానీ తర్పణాలు కానీ చేయించండి, పిండ ప్రదానాలు కానీ చేయించండి. ఎందుకంటే ఆ సమయంలో పూర్వపుణ్యస్థానంలో రవి ఉంటాడు కాబట్టి పితృకారకుడైన రవి పితృస్థానంలో ఉంటాడు కాబట్టి ఆ సమయంలో వారి యొక్క అసెస్ మనకు ఉంటుంది, వారి యొక్క ఆశీర్వచనం మనకు ఉంటుంది. ఎందుకు చేస్తున్నాం అంటే ఒక పని చేయడం వల్ల దానికి అర్థం ఉంటుంది కదా. దాని మూల అర్థం ఏంటి? పితృదేవతల ఆశీర్వచనం కోసమే కదా. వారు ఆశీర్వచనం చేయాలనేటువంటి పరిస్థితులలో నువ్వెలా పెడతావు? అప్పుడు ఆశీర్వచనం పొందకపోతే ఆ కార్యక్రమం చేయడం వల్ల ఉపయోగం ఏంటి? సో కాబట్టి ఆ పర్టికులర్ ఆఫ్ టైంలో చేయడమే విశేషము. గురుగారు, మీరు దాదాపు 4-5 నెలల క్రితం ఒక మాట చెప్పారు, నేను ఆశ్చర్యపోతున్నా ఇప్పటికీ. అంటే కేసీఆర్ కుటుంబంలో జరిగేవి బయటికి రావు అసలు. అలాంటిది మీరు జ్యోతిష్యుడిగా ఒక విషయం చెప్పారు, కుటుంబ రహస్యాలు బయటకు వస్తాయి కొన్ని అని అప్పుడు చెప్పారు. అది నిజమైంది కూడా. ఆ లెటర్ బయటికి రావడం, గొడవ రావడం, అసలు ఇప్పుడు కేసీఆర్ కుటుంబం విచ్ఛిన్నమయ్యే స్థితిలో ఉంది. మొత్తం అన్న చెల్లెలు బావ మరులు అందరూ ఎక్కడికక్కడ విచ్ఛిన్నమైపోయే పరిస్థితి ఉంది. కేసీఆర్ కవిత గారికి మాటలు లేవు అసలు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ కలుసుకునే అవకాశం ఏమైనా ఉందా? అయితే ఒక విషయం అండి, నేను గతంలో కూడా మీరు అన్నట్టు వారికి ఉన్న అష్టమ రాహు యొక్క ప్రభావం వల్ల, ద్వితీయ కేతువును అష్టమ రాహు యొక్క ప్రభావం వల్ల కుటుంబ రహస్యాలు కొంచెం బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. అంతర్గతమైన విషయాలు కూడా బహిర్గతమైతే అనేది నేను ఒక 6 months బ్యాక్ కూడా నేను చెప్పడం కూడా జరిగింది. అది అయితే భరణి నక్షత్రం ఎవరిది? మన కవిత గారిది. చాలామంది అంటే కవిత గారిది ఏమైందంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క దగ్గర ఉంది. బట్ నాకున్న అంచనా మేరకు మాత్రం వారిది భరణి నక్షత్రం మేషరాశి. నేను చెప్పాను కొన్ని బాధ్యతలు కూడా అంటే తీసుకోవాల్సి వస్తుంది. ఏకాదశ రాహు ప్రభావంలో లీగల్ ఇష్యూస్ కొంచెం తగ్గుముఖం పడతాయి ఒకటి. రెండో విషయం నేనేమన్నా అంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, ఎక్కువ ప్రాముఖ్యత చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాస్తవంగా అందరినీ రాష్ట్రం అంతా డ్రాగ్ చేసింది ఆమె సైడ్. ఆమె ఎమ్మెల్సీకి రాజీనామా చేసి అవంతా డ్రాగ్ చేసింది. అయితే సరే, నేను వ్యక్తిగతంగా ఇంకా ఎక్కువ డెప్త్గా నేను చెప్పడం నా ఉద్దేశం కాదు. 2 అంశాలు నేను చెప్తాను.
ఏంటంటే ఒకటి గురువు అతిచారం వస్తున్నాడు రేపు అక్టోబర్ అప్రాక్సిమేట్లీ అక్టోబర్ 20వ తారీఖు నుంచి ఒక అప్రాక్సిమేట్లీ ఒక 19th అంటే ఒక 20, సో ఆవరేజ్ నేను 20 తీసుకుందాం అనుకో. సో అక్టోబర్ 20వ తారీఖు నుంచి మనకు గురువు అతిచారం పోతున్నాడు, అప్రాక్సిమేట్లీ 45 to 48 days. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఈ గురువు మారడం వల్ల ఏం కలుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. కవిత గారి జాతక ప్రకారం ఏమవుతుంది, చతుర్థంలో గురువు వెళ్తున్నాడు, ఉచ్చస్థానంలోకి గురువు వెళ్తున్నాడు. అంటే భాగ్యాధిపతే చతుర్థంలోకి వెళ్తున్నాడు. భాగ్యస్థానం తండ్రి స్థానానికి సంబంధించినటువంటి గురువు ఉచ్చస్థానంలోకి చతుర్థంలోకి వెళ్తున్నాడు. అంటే తండ్రితో సత్సంబంధాలు మళ్ళీ తిరిగి ఏర్పడే అవకాశం ఒకటి. రెండవది ఇటు కేసీఆర్ జాతకానికి వద్దాం. వారికి 12వ గురువు గురుబలం కాదు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఈ అతిచార గురువు వల్ల ఏమైతే లగ్నంలోకే గురువు వస్తున్నాడు ఉచ్చస్థానంలోకి. సో లగ్నంలో గురువుకి రావడం వల్ల ఏమైతే మాట విలువ పెరుగుతుంది. సో సుమారుగా అక్టోబర్ 20వ తారీఖు నుంచి కనుక మనం గమనిస్తే అక్టోబర్, నవంబర్, సో సుమారు డిసెంబర్ 1st week వరకు కూడా ఇది ఒక 45-48 రోజులు, ఒక 50 రోజులు వేసుకుందాం. ఈ సమయంలో అనుకూలతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, ఇద్దరికి ఏర్పడుతుంది. ఇటు కేసీఆర్కి ఏర్పడుతుంది, అదేవిధంగా కవిత గారికి ఏర్పడుతుంది. ఈ సమయంలో వీళ్ళిద్దరు కలిసేటువంటి అవకాశం కానీ, తిరిగి మళ్ళీ వారు మళ్ళీ బీఆర్ఎస్లోకి రావచ్చు, లేదా తండ్రి యొక్క ఆదేశం మేరకు వారి భవిష్యత్తుని ఏమైనా నిర్ణయించుకోవచ్చు. నేను ఇలా జరుగుతుందని నేను చెప్పడం నా ఉద్దేశం కాదు, బట్ ఒక పాజిటివ్ థింగ్ అనేది ఈ పర్టికులర్ ఆఫ్ టైంలో జరగవచ్చు. పార్టీ పెట్టే అవకాశం నేను అలా చెప్తామండి. ఇప్పుడు జాతకం ఎలా ఉంటుందంటే, ఎవరైనా, నేను కాదండి, ఏ జ్యోతిష్యుడైనా నేను ఇక్కడ కూర్చొని బ్లైండ్గా కవిత గారు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అంటే దానికి ఆధారం లేకుండా మాట్లాడితే, ఒకసారి అయింది కాబట్టి సుమన్ శర్మ గారు చెప్పింది కరెక్ట్ అండి లేకపోతే అంటే అది రాంగ్. అది ఏదైనా చెప్పడానికి ఒక పూర్తి స్థాయిలో ఆధారం ఉండాలి. సో జనరల్గా కూడా అండి మినిస్ట్రీ వస్తుందా లేకపోతే ఇదవుతుందా అని అడుగుతూ ఉంటారు. నేను చాలాసార్లు చెప్తాను, అలా ఉండదండి. జాతకము గతంలో ఉన్నటువంటి కొంచెం రాజకీయమైనటువంటి మేధావులను, రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళ ఉద్దండుల యొక్క జాతకాలను పరిశీలన చేసుకొని ఆ జాతకంతో వీరి జాతకాన్ని పోలుస్తూ మ్యాచ్ చేసుకొని చూసుకుంటాం. అంటే ఆ స్థాయి మేరకు వెళ్ళగలుగుతారా లేదా అనే దానికి మనం చర్చ చేసే అవకాశం ఉంటుంది. అట్లా గురుగారు, అందరిలో తెలంగాణ ప్రజల్లో దేశ రాజకీయాల్లో అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం ఏంటంటే కేసీఆర్ గారి ఆరోగ్యం. ఈ మధ్య ఆయన తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఏంటి సమస్య? ఆయన జాతకంలో దోషాలు ఉన్నాయి అంటే మెయిన్ థింగ్ ఏంటంటే వారి జాతకంలో అష్టమ శని ఉండేయండి. లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ మే లాస్ట్ వీక్ వరకు కూడా అష్టమ శని ఉండే. మ్యాక్సిమం అష్టమ శని ఉన్నప్పుడే దాని అపమృత్యు దోషం అంటారు. అలా ఎండ్ టైంలో కూడా పాపం వారు నడుముకు సర్జరీస్ కూడా అయ్యి పాపం వారు ఇబ్బంది పడ్డారు కదా. అష్టమ రాహు వల్ల రహస్యాలకు బయటకు వెళ్ళడం కానీ, కొంత లీగల్ ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది, కానీ అనారోగ్య సమస్యలు అంత పెద్దగా బాధించవు. దాని గురించి పెద్ద భయపడాల్సింది ఏం లేదు. సో కేసీఆర్ గారు తిరిగి కోలుకుంటారు, అదో పెద్ద అంశమే కాదు. కోలుకుంటారు అంటే ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఏదో అయిందని అన్నట్టు ఉంటుంది. నేను అనేది పెద్ద కోలుకుంటున్నా ప్రస్తావనే లేదంటున్నాను. నేను కోరుకుంటారు అనే ప్రస్తావనే లేదు అసలు. చాలా మంది ఏమంటారంటే గురుగారు, ఈ అక్టోబర్ నవంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్థానచలనం ఉంటుంది, ఆయన్ని పార్టీ తీసేస్తుంది, లేదంటే ఆయన ఏదో చేస్తారు, లేదంటే ఆయన బీజేపీకి వెళ్తారు, అట్నుంచి ప్రభుత్వం, ఇట్లా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. అసలు రేవంత్ రెడ్డి గారి జాతకం ఎట్లా ఉంది అసలు? అంటే ఇక్కడ ఒక విషయం నేను క్లారిటీ ఇస్తానండి. నేను గతంలో కూడా రేవంత్ రెడ్డి గారి విషయంలో నేను చెప్పాను ఒకటి. తర్వాత కూడా ఏంటంటే నాకు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ నాకు దొరికిందో అసలు అది కూడా తప్పు. సో నేను చెప్పింది కూడా అప్పుడు తప్పే. రేవంత్ రెడ్డి గారి గురించి అప్పుడు నేను చెప్పినటువంటి అంశం నేను ఏదైతే అంచనా వేశానో అది కూడా తప్పే. నేను ఎవరైతే రేవంత్ రెడ్డి గురించి ఏదైతే కొంతమంది యూట్యూబ్లలో చెప్పారో వాళ్ళను పర్సనల్గా కూడా కలిసాను నేను వెళ్ళి ఆ జ్యోతిష్యులను. ఏమండి మీరు సరే పబ్లిక్ చెప్తున్నారు, పబ్లిక్ మీరు క్వశ్చన్ వాళ్ళు వింటారో వినరో నాకు తెలియదు. సరే బీఆర్ఎస్ వాళ్ళకేమో రేవంత్ రెడ్డి గారి గురించి నెగిటివ్ చెప్తే వాళ్ళకి సంబరపడతారు, కాంగ్రెస్ వాళ్ళకి కోపం వస్తుంది, దాన్ని నేను ఏం చేయలేను. బట్ కాకపోతే ఏమవుతుంది, నేను రేవంత్ రెడ్డి గారి గురించి మరి ఇట్లా మీరు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కదండి, మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉందా, మరి ఏ ఆధారంగా చెప్పారని అడిగాను. ఆ జ్యోతిష్యం నేను నిర్మోహమాటంగా అడిగాను. వారు చెప్పినవి నిజమా కాదని కూడా నేను ఎంక్వైరీ చేశాను, రాంగ్. రెండోది, అత్యంత సన్నిహితులు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో పూజ చేసేటువంటి బ్రాహ్మణుడు కూడా నేను కలిశాను. నేను ఆయనను కూడా అడిగాను, ఏమండి మరి ఎప్పుడైనా చెప్పించుకోవడమో లేదా ఈ డేట్ ఆఫ్ బర్త్ టైం. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారికి పర్ఫెక్ట్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేదు. వీళ్ళు చెప్పేటి అన్ని ఫేక్ స్టేట్మెంట్స్. వీళ్ళు ఆకర్షించుకోవడం కోసమో ఏదో రేవంత్ రెడ్డి మీద 4 మాటలు అంటే వ్యూస్ పెరుగుతాయి అనుకోని చూసుకునే ప్రయత్నాలే తప్పితే రేవంత్ రెడ్డి గారి పర్ఫెక్ట్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఏ జ్యోతిష్యుడి దగ్గర లేదండి.
ఇది చాలా ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే వారి ఇంటి అయ్యగారితో నేను ఖచ్చితంగా కలిసి మరీ నేను చెప్తున్నాను ఈ పాయింట్. ఓకేనా. రెండొక అంశం, నేను గత ఇంటర్వ్యూలో చెప్పాను, రవి అంటే ప్రతి సంవత్సరం వచ్చేటువంటి సందర్భంలో రాజు రవి అయినా కుజుడైనా శని అయినా ఈ 3 గ్రహాలు వచ్చినప్పుడు గ్రహణాలు సంభవించినట్లయితే అది రాజుకు ఇబ్బంది కలుగుతుందండి అని నేను చెప్పాను. ఒకటి ఏం చెప్పాను నేను, ఆగస్టు సెప్టెంబర్ అండి అని కూడా ఒకటి చెప్పాను. రెండోది కూడా మళ్ళీ ఏం చెప్పాను, డిసెంబర్ జనవరి అండి అని కూడా చెప్పాను. సో ఏమవుతుందంటే ఈ టైంలో ఒక డిఫేమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఒక్కొక్కసారి పదవి కూడా పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి రేవంత్ రెడ్డి గారు అని నేను చెప్పాను. అది రేవంత్ రెడ్డి జాతకం, వ్యక్తిగతమైన జాతకాన్ని బట్టి నేను చెప్పలేదు. అది కేవలము ఈ సంవత్సరము రవి కుజ శనులు రాజులైనప్పుడు, ఇలా గ్రహణాలు సంభవించినప్పుడు, నేను ఎప్పుడైతే మనకు ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు సీఎంలు ఎప్పుడు మారారు, పిఎంలు ఎప్పుడు మారారు, అది నేను ఆధారితంగా నేను చెప్పడం జరిగింది కదా. సో అలా అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఇప్పటికీ ఒక రకమైన భయాందోళన ఉన్నారు. చాలా రకాలుగా మనం చాలామంది ఏమనుకుంటారు తెలుసా అంటే, థర్డ్ వరల్డ్ వార్ అనుకుంటారు. మనం యాక్చువల్గా వీఆర్ ఫేసింగ్ ఇన్ ఏ థర్డ్ వరల్డ్ వార్. ఆల్రెడీ మనం థర్డ్ వరల్డ్ వార్లో ఉన్నాం. థర్డ్ వరల్డ్ వార్ అంటే ఏంటి, వెపన్స్తో కొట్లాడుకోవడం థర్డ్ వరల్డ్ వార్. ఎకనామికల్లీ థర్డ్ వరల్డ్ వార్ నడుస్తుంది మనకు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆర్థిక స్థితి బాగలేదు. ఇది వాస్తవంగా మంచి హైలీ టాప్ ఇంటలెక్చువల్స్కి దీని మీద అవగాహన ఉంది. ఏ కంట్రీ కూడా బాగలేదు. మనం నిజంగా కూడా ఎకనామికల్ వార్ నడుస్తుంది, మనకి థర్డ్ వరల్డ్ వార్ నడుస్తుంది, 3వ ప్రపంచ యుద్ధం నడుస్తుంది, అది ఎకనామికల్గా నడుస్తుంది. ఆడ ట్రంప్ పడే పరిస్థితి లేదు. అగ్రరాజ్యం అది అమెరికా. అమెరికా దగ్గర పైసలు లేవు, ఈరోజు లేక ఏం చేయాలో తెలియక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. వేరే కంట్రీస్ ఎయిడ్స్ కూడా ఆపేశాడు ఆయన. సో కాబట్టి ఈ సంవత్సరం రాజులందరికీ గడ్డు కాలమే. ఈ విశ్వావసన సంవత్సరం ఎంత తొందరగా అయిపోతుందని మనం దండం పెట్టుకోవాలి వాస్తవంగా చెప్పాలంటే. ఎన్ని విపత్తులు, ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాం. సో కాబట్టి రాజు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. అది రేవంత్ రెడ్డి కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు గారు అయినా కావచ్చు. నేను వ్యక్తిగతంగా ఒక రేవంత్ రెడ్డి గారి జాతకం ప్రకారం నేను చెప్పలేదు, నేను జనరలైజ్డ్గా చెప్పడం జరిగింది. ఇంకోటి మాట చెప్తున్నా, ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి జాతకం ఎవరి దగ్గర లేదు, ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాను. సో కాబట్టి జాతక ప్రకారం ఇది జరిగిపోతుందండి, జాతకం అది జరిగిపోతుందండి అని మాత్రం దయచేసి నమ్మకండి, ఈ వదంతులను నమ్మకండి దయచేసి. సో ఫైనల్ గురువు గారు, మనం ఇప్పుడు గురువు అతిచారం కావచ్చు, లేదంటే పితృపక్షాలు కావచ్చు, ఈ గ్రహణాలు కావచ్చు, అమ్మవారి నవరాత్రులు కావచ్చు, బతుకమ్మ కావచ్చు, ఒక రకమైన ఆధ్యాత్మిక రకమైన వాతావరణం ఉంది కదా. దీంట్లో చాలామంది రకరకాల గందరగోళాలకు గురవుతున్న పరిస్థితి. సో ఏం పర్వాలేదు నాయన, శాంతించండి. ఈ చిన్న పరిహారం మీ ఇంట్లో కానీ లేదంటే ఒక ప్రార్థన రూపంలోనో మంత్ర రూపంలో జపించుకుంటే మీకు ఏ దోషం అంటదు అని చెప్పే లాంటిది ఏదైనా సందేశం ఒకటి ఇస్తారా మాకు? తప్పకుండా అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మికత అనేటువంటి ఒక పదం వాడతాం కదా మనం. మన హిందూ ధర్మంలో, మన సనాతన హిందూ ధర్మంలో ఈ పదం మనం వాడతాం, ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఏంటి, 60 ఏళ్ళకు 70 ఏళ్ళకు అన్నీ చచ్చిపోయిన తర్వాత, అన్నీ అనుభవించిన తర్వాత అప్పుడు ఇంట్లో కూర్చొని హరే రామ హరే కృష్ణ నమశివాయ అనడం ఆధ్యాత్మికతన. అన్నీ అయిపోయాక నువ్వు చేసేదేమన్నది అప్పుడు నిజంగా కూడా ఆ దత్తను వేరే చేయడానికి ఏం లేదు. ఎందుకంటే ఆ వయసు మరలిన తర్వాత నీ శక్తి సామర్థ్యాలు ఉండవు, నీ శరీరం అంతా సహకరించదు, మెదడు అంతా సహకరించదు, అప్పుడు కోరుకోగలిగేటువంటి జిహ్వ కూడా నీకు ఉండదు కదా. సో 70 ఏళ్ళకు 60 ఏళ్ళు దాటిన తర్వాత చేసే దాన్ని ఆధ్యాత్మికత అనడండి. ఆధ్యాత్మికత అనేది మనకు పుట్టుక నుంచి మన రోజువారీ జీవనంలో కొంత సమయం మనం కేటాయించుకోవాలి. సో అందుకోసం ఏం చేయాలంటే రోజు పొద్దున స్నానం చేసిన తర్వాత మీ ఇష్టదేవుని అనుకోండి, మీ కులదేవుని అనుకోండి, మీ ఇలవేల్పు అనుకోండి, ఓ శ్లోకము, ఒక మంత్రము, ఓ అర్ధగంటో గంటో, అది కూడా సమయం లేదు, ఓ 10 నిమిషాలన్నా కనీసం ఆ దేవుడి దగ్గర కూర్చొని ఏదో ఒక మంత్రాన్ని చేసుకోవడం వల్ల మన జీవన విధానంలో మస్తు మార్పులు ఉంటాయి. సో ఇలాంటి ఎన్నో రకాల డిస్కషన్స్ జరిగినప్పుడు, విగ్రహణాలని అవన్నీ డిస్కషన్ జరిగినప్పుడు మన సెల్ఫ్గా కూడా మనం కొంత హిప్నటైజ్కి గురవ్వాలండి. దాన్ని సెల్ఫ్ హిప్నటిజం అంటారు. ఏం కాదు, నాకు శక్తి ఉంది. ఇప్పుడు మీరు రోజు అమ్మవారి జపం చేసుకోండి, మీరు భయపడతారా? భయపడరు. ఎందుకంటే మీకు తెలియకుండా నాలో శక్తి ఉంది అని. రోజు హనుమాన్ చాలీసా చదువుకున్నవి మీరు గ్రహణం అంటే ఆ దోషం అంటే ఈ దోషం అంటే వింటాడా? వాడేవాడే నాకు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు అంటాడు. సో అలా మన నిత్య జీవనంలో ఏదైనా ఒక అమ్మవారినో కులదేవతను ఆరాధన చేసుకోవడం వల్ల ఇట్లా చాలామంది చెప్పే అంశాల నుంచి నిజంగా కూడా 100% సెక్యూర్ ఉంటుంది. ఒకటి.
రెండోది ఈ వేదికగా నేను నిర్మోమాట అని చెప్పేది ఏంటిదంటే దయచేసి జ్యోతిష్యులు ఇష్టం వచ్చినట్టు ఒక శాస్త్ర ఆధారం లేకుండా ఎట్లా పడుతుంది అట్లా చెప్పకండి దయచేసి. శాస్త్రము తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతోమంది మనల్ని విమర్శిస్తారు. మనం మాట్లాడే విధానం ప్రకారం మన 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 యొక్క వృత్తికి గౌరవం లేకపోయినా పర్లేదండి. దయచేసి మన శాస్త్రం అవమానపడకుండా ఉండేటట్టు చూడండి దయచేసి. లేనిపోని అపోహలు క్రియేట్ చేయకండి. మీకు చేతనైతే సందేహాలను నివృత్తి చేయండి. అంటే మీ ఇంటర్వ్యూ చూస్తే తెలియని వాడికి ఏదైనా విషయం తెలిసేటట్టుగా ఉండాలి. ఈ ఇంటర్వ్యూ చూస్తే ఈ సుమన్ శర్మ గారి ఇంటర్వ్యూ చూస్తే భయం అవుతుందండి. ఈయన ఏ రాశికి ఏమంటాడో ఏందో అనే దయచేసి ఇది మానుకోండి జ్యోతిషులకి. అందరికీ జ్యోతిషులకు నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక జ్యోతిష్యులు అయ్యి ఉండి కూడా మీరే ఇలా చెప్పడం అనేది చాలా అరుదు, అలాంటి ఎవరు చెప్పరు. చాలా సంతోషం గురుగారు, థ్యాంక్ యూ. సో చూశారు కదా మన శివశ్రీ కాళేశ్వరం సుమన్ శర్మ గారు చెప్పిన అత్యద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలు. సో ఆయన మన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే మీ జాతకంలో ఉండి ఎలాంటి సందేహాలకైనా సమాధానం చెప్తారు. కేవలం మీరు ఏ విషయం చెప్పొద్దు, నాకు ఈ కష్టం ఉంది ఏం చేయాలి గురుగారు ఇట్లాంటి ఏం చెప్పొద్దు. మీ కష్టం ఏంటో, మీ బాధ ఏంటో, మీ సంతోషాలు ఏంటో అన్నీ ఆయనే చెప్తారు. ఓన్లీ మీరు కేవలం చెప్పాల్సిందల్లా మీ పేరు, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ఇది చెప్పండి చాలు. మీ పేరు చెప్పకపోయినా ఆయన చూసుకుంటారు. అంత అత్యద్భుతమైన జ్యోతిష్యం చెప్పే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి ఆయన ఒక్కసారి మీరు మాట్లాడండి. మీ సమస్యలకు ఆయన ఇచ్చే పరిష్కారం కూడా లక్షల్లో కోట్లలో ఉండదండి. జస్ట్ మన 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 హ్యాపీగా చేసుకోగలిగే స్థాయిలో పరిహారాలు ఉంటాయి. సో థ్యాంక్ యూ సుమన్ శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.